హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఉత్తమ్స్ అకాడమీ టర్నింగ్ పాయింట్ కోచింగ్ సెంటర్ కడప. ఈ వీడియోలో మనం ఈడియమ్స్ అండ్ ఫ్రేజెస్ సంబంధించి ప్రాక్టీస్ టెస్ట్ నెంబర్ 3 చూడబోతున్నాం. ఇక్కడ కూడా మళ్ళీ మనకు 40 క్వశ్చన్స్, ఎక్స్ట్రాడనరీ క్వశ్చన్స్ అన్నీ ఉంటాయి. చాలా ఇంపార్టెంట్. ప్రతిదానికి కూడా తెలుగులో ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. అదేవిధంగా కష్టమైనటువంటి ఏదైనా వొకాబులరీ వస్తే దాని మీనింగ్స్ కూడా అందిస్తాం. మీరు కూడా వీటిని శ్రద్ధగా ఫాలో చేసుకుంటూ వీలైతే నోట్స్ రాసుకుంటూ మీకు అర్థమయ్యే విధంగా రివిజన్ చేసుకుంటూ పోతే మాత్రం అద్భుతమైనటువంటి రిజల్ట్ మనకు రావడం జరుగుతుంది. మరి చూద్దామా? నౌ కమ్ హియర్. సో ద ప్రిన్సిపాల్ హ్యాజ్ టు క్యారీ అవుట్ ద ఆర్డర్స్ ఇష్యూడ్ బై ద హయ్యర్ అథారిటీస్. ద ప్రిన్సిపాల్ హ్యాజ్ టు క్యారీ అవుట్ అంటే ఏంటంటే క్యారీ అవుట్ ద ఆర్డర్స్ ఇష్యూడ్ బై ద హయ్యర్ అథారిటీస్. మరి కాలేజీ ప్రిన్సిపాల్ ఉంటారు, ఆయన హైయర్ అథారిటీస్ కూడా ఉంటారు. వాళ్ళు ఏం చేస్తున్నాడు? క్యారీ అవుట్ టు ద ఆర్డర్స్ ఇష్యూడ్ అంటే హైయర్ అథారిటీస్ ఏమైతే ఆర్డర్స్ చేసినారో వాటి ప్రిన్సిపాల్ క్యారీ అవుట్ చేయడం జరుగుతూ ఉంది. మరి మీరు క్యారీ అవుట్ ఓబేనా అంటే ఓబే అంటే ఏమండి? రూల్స్ ఫాలో, ఓబే ద రూల్స్ అంటూ ఉంటాం. ట్రాఫిక్ రూల్స్ అంటే మనం దాన్ని అనుకరించాలా, దాన్ని ఫాలో కావాలి. కమ్యూనికేట్ అంటే మీ చెప్పడం. ఎగ్జిక్యూట్ అంటే దాన్ని అమలుపరచడం. దెన్ మోడిఫై అంటే మార్పులు చేర్పులు చేయడం. మరి చూడండి, కాలేజీ ప్రిన్సిపల్ అయిన ఆయన ఎవరైతే హైయర్ అథారిటీస్ ఉంటారో వాళ్ళు చెప్పిన దాన్ని ఖచ్చితంగా అతను అమలుపరచాలి. ఏం చేయాలా? అమలుపరచాలి. కాబట్టి ఎగ్జిక్యూట్ అంటాం. సో ఓబే అంటే ఏమి? ఓబే ద ట్రాఫిక్ రూల్స్ను పాటించు. కమ్యూనికేట్ అంటే జస్ట్ చెప్పడం. మోడిఫై అంటే మాడిఫై చేయడం కదా హైయర్ అథారిటీస్ను. ఇక్కడ కంపల్సరీగా హైయర్ అథారిటీస్ ఏమైతే చెప్పారో వాటిని నేను ఏం చేయాలి? ప్రిన్సిపల్ గారు అమలుపరచాలని ఏమంటాం? మనం ఎగ్జిక్యూట్ అంటాం. సో దట్ మీన్స్ క్యారీ అవుట్ మీన్స్ ఇంప్లిమెంట్ ఆర్ టు డూ ఆర్ కంప్లీట్ సంథింగ్. సో క్యారీ అవుట్ ఏ టాస్క్. సో క్యారీ అవుట్ ఏ టాస్క్ అంటే ఇచ్చిన పనిని అమలుపరచండి అని మీనింగ్లో మనం క్యారీ అవుట్ ఉపయోగించడం జరుగుతుంది. నౌ కమ్ టు సెకండ్ వన్. ద యంగ్ ఇంజనీర్ వాజ్ హాల్డ్ అప్ ఫర్ స్పిల్లింగ్ ద beans about the new project to the competitor. The young engineer was hauled up అంటున్నాడు. ఏమన్నాడు? ఫార్ స్పిల్లింగ్ ద బీన్స్ అబౌట్ ద న్యూ ప్రాజెక్ట్ టు ద కాంపిటీటర్. సో కాంపిటీటర్ వచ్చేసి ఒక న్యూ ప్రాజెక్ట్ తయారు చేసినాడు. దాన్ని యంగ్ ఇంజనీర్ ఏం చేసినాడు? హాల్డ్ అప్ ఫర్ స్పిల్లింగ్ ద బీన్స్ అంటున్నాడు. వాట్ ఇస్ మీనింగ్ ఆఫ్ స్పిల్లింగ్ అంటే వెదజల్లడం. దేన్ని? బీన్స్ అని వెదజల్లినాడు. సో జనరల్గా మనం మార్కెట్కి వెళ్ళినప్పుడు మనం ఏమేమి కొనుక్కుంటామని బ్యాగ్లో సీక్రెట్గా ఉంచుకుంటాం. ఆ బీన్స్ కావచ్చు, ఇంకోటి కావచ్చు. కానీ బయటకు తెచ్చేసి దాన్ని పలాంటి కొన్నాను అనేసి అన్నీ ఏం చేస్తాడు? స్పిల్ చేసినాడు రోడ్డు మీద. అంటే అందరికీ కనిపించే విధంగా ఓపెన్గా అనే మీనింగ్లో మన స్పిల్లింగ్ ద బీన్స్ అని మనం ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. ఓకే. సప్రెసింగ్ ద ఇన్ఫర్మేషన్ అంటే ఇన్ఫర్మేషన్ను సప్రెస్ అంటే దాచడం. అట్లే హైడింగ్ ద డీటెయిల్స్ లోపలే హైడ్ చేయడం. రివీలింగ్ అంటే ఓపెన్ చేయడం. రివీలింగ్ ద ఇన్ఫర్మేషన్ ఓకే ఇండిస్క్రీన్లీ. సో ఇండిస్క్రీన్ అంటే విచక్షణ లేకోకుండా అంటే చెప్పకూడదు లేకోకుండా చెప్పడం. స్పాయిలింగ్ ద ప్లాన్స్ మన యొక్క ప్లాన్స్ను స్పాయిల్ చేయడం. సో స్పిల్లింగ్ ద బీన్స్ అంటే ఏమంటే చెప్పినాం కదా, మనం కూరగాయలకు వెళ్ళినప్పుడు బీన్స్ అనేది బ్యాగ్లో వేసుకుంటాం, ఎవరికి తెలియదు. అదే బయటకు వచ్చిన తర్వాత అన్ని వెదజల్లినాము అంటే ఏమర్థమేమి? అందరూ చూస్తున్నారు అంటే ఓపెన్ అంటే ఏమైతే సీక్రెట్ ఉందో ప్రాజెక్టు అవన్నీ కూడా అతను ఓపెన్గా చెప్పేసాడు అందరికీ. ఓకే. సో రివీలింగ్ ద ఇన్ఫర్మేషన్ ఇండిస్క్రీన్లీ. ఓకే. తర్వాత ఏమైతే అది కానీలే అనేసి ఆ ఇన్ఫర్మేషన్ అంతను కూడా ఈ ఇంజనీరు ఏం చేసినాడు? ఓపెన్ అప్ చేసినాడు. ఓకే. డిస్క్లోజ్ ఏ సీక్రెట్. ఏమైతే సీక్రెట్లు ఉంటాయో కంపెనీలో అవన్నీ కూడా ఓపెన్ అప్ చేసినాడు. రివీల్ సంథింగ్ ప్రీమెచ్యూర్లీ. ముందుగానే ఓకే మెచ్యూర్ లేకోకుండానే ఎటువంటి ఇబ్బంది లేకోకుండానే అన్నీ కూడా ఓపెన్ అప్ చేసినాడు, అందరికి చెప్పినాడు అనే దాంట్లో ఉపయోగిస్తాం అన్నమాట. దెన్ ద గవర్నమెంట్ క్లెయిమ్స్ దట్ ఇండియన్ ఇండస్ట్రీ ఈజ్ ప్రోగ్రెసింగ్ బై లీప్స్ అండ్ బౌండ్స్. సో గవర్నమెంట్ అనౌన్స్ చేయడం జరిగింది భారతదేశం యొక్క ఇండస్ట్రీ అనేది ప్రోగ్రెసింగ్ ఎట్లా ఉందంటే లీప్స్ అండ్ బౌండ్స్ లాగా ఉంది అంటున్నాడు. సో లీప్స్ అంటే ఏమన్నాం? సో లీప్స్ అంటే పెద్ద అడుగులు. అక్కడ మనకు తెలిసిపోద్ది. పెద్ద అడుగులు అంటే ప్రోగ్రెస్ చాలా ఫాస్ట్గా ఉంది, ర్యాపిడ్గా ఉంది అని అర్థం. కాబట్టి ఇంటర్మీడియట్లీ, లీజర్లీ, at a rapid pace, at a desired pace. Kadimini
అట్ ఏ ర్యాపిడ్ పేస్. సో గ్రోత్ అనేది భారతదేశం యొక్క ఆర్థిక వ్యవస్థ అనేది చాలా ఫాస్ట్గా డెవలప్ అవుతూ ఉందనేసి భారత ప్రభుత్వం తెలియజేసింది. దెన్ లేయింగ్ ఆఫ్ థౌజండ్స్ ఆఫ్ వర్కర్స్ ఈజ్ ఇన్ఎవిటబుల్ అండర్ ద న్యూ ఎకనామిక్ పాలసీ. సో లేయింగ్ ఆఫ్, వాట్ ఇస్ మీనింగ్ ఆఫ్ లేయింగ్ ఆఫ్? సో లేయింగ్ ఆఫ్ థౌజండ్స్ ఆఫ్ వర్కర్స్ ఈజ్ ఇన్ఎవిటబుల్ అండర్ ద న్యూ ఎకనామిక్ పాలసీ. సో న్యూ ఎకనామిక్ పాలసీ వల్ల కంపెనీలోని వర్కర్స్ అందరూ కూడా లేయింగ్ ఆఫ్కి వెళ్ళిపోయినారు అంటున్నారు. సో మనం చూస్తూ ఉంటాం, పెద్ద పెద్ద కంపెనీస్ ఇన్ఫోసిస్ కానీ మైక్రోసాఫ్ట్ కానీ ఎప్పుడైనా సరే వర్క్ లేనప్పుడు అక్కడ ఉండే కంపెనీలోని వర్కర్స్ను నిర్దాక్షిణ్యంగా బయట పంపిస్తూ ఉంటారు, ఎటువంటి ఇంటిమేషన్ లేకుండా. సో లే ఆఫ్ అంటే ఏమంటే, సో కంపెనీలో అవసరం లేనప్పుడు తీసి పడేయడం. సో దట్ ఈస్ కాల్డ్ మీనింగ్ ఆఫ్ ద లే ఆఫ్. ఓకే, సో ఉద్యోగుల తొలగింపు. ఎప్పుడైతే పని ఉండదో ఈ యొక్క పెద్ద పెద్ద కంపెనీస్ ఏం చేస్తాయి, వాళ్ళని లే ఆఫ్ ప్రకటిస్తుంది, అంటే తీసివేస్తుంది అనమాట. ఓకే, సో లే ఆఫ్ మీన్స్ ద టెంపరరీ ఆర్ పర్మనెంట్ రిమూవల్ ఆఫ్ ఏ వర్కర్ ఫ్రమ్ హిజ్ ఆర్ హర్ జాబ్. సో అతను లేదా ఆమెను ఆ యొక్క జాబ్ నుంచి పర్మనెంట్గా లేదా టెంపరీగా తొలగిస్తే దాన్ని ఏమంటామంటే మనం లే ఆఫ్ ఉంటాం. ఓకే, సో డిస్మిసల్ ఫ్రమ్ ద, ఓకే ఏం చెప్తున్నారు ఇక్కడ, సో డిస్మిసల్ ఫ్రమ్ ద జాబ్ ఆఫ్, ఇదే కదగా. సో ఏం చేశారు, డిస్మిసల్ చేశారు, డిస్మిసల్ ఫ్రమ్ ద జాబ్ ఆఫ్, డిస్మిసల్ ఫ్రమ్ ద జాబ్ ఆఫ్. దెన్ when they were surrounded from all sides, the dacoits laid down their arms. When they were surrounded from all sides, వాళ్ళందరినీ కూడా చుట్టుముట్టినారు. ద డెకాయిట్స్ అంటే దొంగతనం చేసేవాళ్ళు, డెకాయిట్స్ అంటే దొంగతనం చేసేవాళ్ళు. లే డౌన్ దేర్ ఆర్మ్స్. సో ఇక డెకాయిట్స్ చుట్టూ అందరూ, డెకాయిట్స్ అందరూ కూడా చుట్టుముట్టినారు డెకాయిట్స్ను. అంటే పోలీస్ ఆర్మీ కావచ్చు, ఏదైనా పర్సనల్ ఏదైనా కావచ్చు, వాళ్ళందరూ చుట్టుముట్టినారు. అప్పుడు ఏమవుతారు, డెకాయిట్స్ అందరూ కూడా సరెండర్ అవుతారు కదా, లొంగిపోతారు కదా. సో కాబట్టి లే డౌన్ దేర్ ఆర్మ్స్. ఆర్మ్స్ అంటే ఏమి, ఆయుధాలు అనుకోండి. ఏం చేసేవాళ్ళని పడేసినారు, వాళ్ళకి ఆయుధాలు పడేసినారు అంటే లొంగిపోతున్నారు అని అర్థం. ఓకే, ఇఫ్ సోల్జర్స్ ఆర్ లేయింగ్ డౌన్ దేర్ ఆర్మ్స్ దే స్టాప్ ఫైటింగ్ అండ్ గివ్ అప్ దేర్ వెపన్స్. ఒకవేళ సోల్జర్స్ అనేవాళ్ళు లే డౌన్ అయినంటే వాళ్ళందరూ ఏం చేస్తున్నారు, వాళ్ళ ఫైట్ చేసడానికి ఫైటింగ్ను ఆపేసినారు. ఆఫ్ చేసి గివ్ అప్ అంటే వదిలేసి, ఏం వదిలేసినారు, దేర్ వెపన్స్. వాళ్ళ దగ్గర ఏమైతే ఆయుధాలు ఉన్నాయో అవన్నీ కూడా వదిలేసినారు. దట్ ఈస్ మీనింగ్ ఆఫ్ లేయిడ్ డౌన్ దేర్ ఆర్మ్స్, అంటే లొంగిపోవడం, తమ దగ్గర ఆయుధాలను వదిలేసి వెళ్ళిపోవడం, లొంగిపోవడం. ఓకే, పుట్ దేర్ ఆర్మ్స్ ఆన్ ద గ్రౌండ్, ఫాట్ బ్రేవ్లీ, సరెండర్డ్, బికేమ్ నర్వస్. ఏమైనా వాళ్ళందరూ కూడా సరెండర్ కావడం జరిగింది, లొంగిపోయినారు. పీపుల్ హూ డు నాట్ లే అవుట్ దేర్ మనీ కేర్ఫుల్లీ సూన్ కమ్ టు గ్రీఫ్. పీపుల్ హూ డు నాట్ లే అవుట్, ఇది ఇక్కడ ఉంది లే ఆఫ్. లే ఆఫ్ అంటే ఏం చెప్పినాం, రిమూవల్ ద ఎంప్లాయీస్ ఫ్రమ్ ద కంపెనీ. ఇక్కడేమి లే అవుట్ దేర్ మనీ కేర్ఫుల్లీ సూన్ కమ్ టు గ్రీఫ్. సూన్ కమ్ టు గ్రీఫ్ అంటే త్వరలోనే వాళ్ళు బాధలు ఎదుర్కొంటారు. అంటే ఎవరైతే ప్రజలు వాళ్ళ యొక్క మనీని వాళ్ళు కేర్ఫుల్గా మనీని ఖర్చు పెట్టలేదో, ఒకవేళ ఖర్చు పెట్టకపోయినట్లయితే ఫ్యూచర్లో వాళ్ళు ఖచ్చితంగా తొందరలోనే చాలా బాధలు పడతారు, కష్టాలకు వెళ్ళిపోతారు. సో దీని బట్టి మీనింగ్ ఆఫ్ లేఅవుట్. లేఅవుట్ మీన్స్ టు అరేంజ్ ఇన్ ఏ ప్యాటర్న్ ఆర్ డిజైన్. ఒక క్రమ పద్ధతిలో డబ్బును ఖర్చు పెట్టుకోవాలా. సో డు నాట్ లే అంటే క్రమ పద్ధతిలో డబ్బును ఖర్చు పెట్టుకోకుండా ఉంటే అని అర్థం. ఇక్కడ లేఅవుట్ మీన్స్ ఎర్న్ మనీ, స్పెండా, డిస్ట్రిబ్యూటా, ప్రెజరా. సో ఎర్న్ చేయడం కాదు కదా. ఏం చెప్తాడు, పీపుల్ హూ డు నాట్ లే అవుట్ దేర్ మనీ కేర్ఫుల్లీ, వాళ్ళకి అమ్మడం జాగ్రత్తగా ఖర్చు పెట్టకపోతే సూన్ కమ్ టు గ్రీఫ్, తొందరలో వాళ్ళు కష్టాలు అనుభవిస్తారు. కాబట్టి ఎర్న్ సంపాదించడం, డిస్ట్రిబ్యూట్ పంచడం కాదు కదా, స్పెండ్. సో డబ్బును ఏం చేయడం, స్పెండ్ చేయకపోతే అంటే సరైన పద్ధతిలో డబ్బును ఖర్చు పెట్టకపోతే ఖచ్చితంగా వాళ్ళు బాధలు అనేది ఫ్యూచర్లో అనుభవిస్తారు తొందరలోనే. హ్యావింగ్ బాట్ ద హౌస్ దే డిసైడెడ్ టు గో ద హోల్ హాగ్ అండ్ బై ఆల్ ద ఫర్నిచర్ నీడెడ్. ఓకే, హ్యావింగ్ బాట్ ద హౌస్, ఇల్లు కొనుక్కుంటున్నారు. దే డిసైడ్ చేసుకుని ఏమని, టు గో ద హోల్ హాగ్ అండ్ బై ఆల్ ద ఫర్నిచర్ నీడెడ్. వాళ్ళకి ఏమైతే అవసరమైందో ఆ ఫర్నిచర్ అంతా కూడా కొనుక్కున్నారు. మరి టు గో ద హోల్ హాగ్ మీన్స్ టు లివ్ దేరా, టు డూ ఇన్ కంప్లీట్నా, టు గో ఆల్ ద వేనా, టు గో ఇన్ ద ఫాగా.
మరి హాగ్ అంటే ఏమంటే అడవి పందిని. సో హాగ్ అంటే ఏమండి అడవి పందిని మనం హాగ్ అంటాం. సో టు గో ద హోల్ హాగ్ మీన్స్ టు డూ సంథింగ్ ఇన్ ఏ వెరీ త్రూ అండ్ కంప్లీట్ వే. టు డూ ఇట్ కంప్లీట్లీ, దాన్ని మనం పూర్తి చేయడం. అంటే వాళ్ళకి ఏవైతే అవసరమైతే ఉన్నాయో అవన్నీ కూడా కొత్తలు కొనుక్కున్నారు కాబట్టి వాళ్ళు అన్నీ కూడా సమకూర్చుకున్నారు. ఓకే, టు డూ ఇట్ కంప్లీట్లీ. ఓకే, టు లివ్ దేర్. ఓకే, టు డూ ఇట్ కంప్లీట్లీ, టు డూ ఇట్ కంప్లీట్లీ. దే ఓకే హ్యావింగ్ బాట్ ద హౌస్ దే డిసైడెడ్ టు డూ కంప్లీట్లీ అండ్ బై ఆల్ ద ఫర్నిచర్ నీడెడ్. అంతా కదా. దెన్ ఎయిత్ వన్, దేర్ ఇస్ ఎ లాట్ ఆఫ్ బ్యాడ్ బ్లడ్. దేర్ ఇస్ ఎ లాట్ ఆఫ్ బ్యాడ్ బ్లడ్ బిట్వీన్ దెమ్. సో దేర్ ఇస్ వాళ్ళ ఇద్దరి మధ్య చాలా బ్యాడ్ బ్లడ్ ఉంది. వాళ్ళ మధ్య చాలా బ్యాడ్ బ్లడ్ ఉంది. సో గుర్తుంచుకోండి మిత్రమా, ఎప్పుడైనా సరే ఈ విధంగా బ్లడ్ వచ్చిందనుకోండి అప్పుడు ఖచ్చితంగా అది నెగిటివ్ మీనింగ్ అయి ఉంటుంది. సో నెగిటివ్ మీనింగ్ అని ఉంటుంది. సో జలసీనా, ఫైటా, యాంగ్రీ ఫీలింగా, డిస్ట్రక్టా. సో దేర్ ఈజ్ ఎ లాట్ ఆఫ్ జలసీనా, లాట్ ఆఫ్ ఫైట్ బిట్వీన్ దమ్మా, లాట్ ఆఫ్ యాంగ్రీ ఫీలింగ్స్, లాట్ ఆఫ్ డిస్ట్రక్ట్ బిట్వీన్ దమ్మా. సో బ్యాడ్ బ్లడ్ వచ్చిందనుకోండి దాని మీనింగ్ ఏమంటే చాలా నెగిటివ్ మీనింగ్ అని అర్థం. ఇక్కడ యాంగ్రీ ఫీలింగ్స్, వాళ్ళిద్దరి మధ్య చాలా కోపాలు ఉన్నాయి. యాంగ్రీ ఫీలింగ్, బ్యాడ్ బ్లడ్, నా రక్తం ఉడుకుతుందిరా రే అంటాం. ఇప్పుడు ఒక వ్యక్తి ఎవరైనా సరే మనం అనవసరంగా చికాకు పరిపిస్తూ ఉంటే, అనవసరంగా డిగ్రేడ్ చేస్తూ ఉంటే అంటాం, రే నువ్వు గమ్ముండు నా రక్తం మరిగిపోతుంది అంటాం. అంటే నాకు ఇంకా కోపం వస్తూ ఉంది, జాగ్రత్తగా ఉండు. కాబట్టి బ్యాడ్ బ్లడ్ అంటే నాకు రక్తం ఉడికిపోతూ ఉంది. ఓకే, దట్ మీన్స్ యాంగ్రీ ఫీలింగ్స్, యాంగ్రీ ఫీలింగ్స్. దెన్ ద విలేజ్ హెడ్ మ్యాన్ ప్రిటెండ్స్. ప్రిటెండ్స్ అంటే నటించడం. ద విలేజ్ హెడ్ మ్యాన్ ప్రిటెండ్స్ నటిస్తాడు ఏమని, టు బీ ఎ గుడ్ సెమారిటన్, టు బీ ఎ గుడ్ సెమారిటన్. ఒక గుడ్ సెమారిటన్ లాగా ఆ విలేజ్ మ్యాన్, ఆ విలేజ్లో హెడ్ నటిస్తున్నాడు. గుడ్ సెమారిటన్ పేర్లో ముందు మిత్రం మనకు గుడ్ అంటే మంచోడు, సెమారిటన్. సో గుడ్ సెమారిటన్ ఎవరంటే రియల్లీ ఏ కైండ్ పర్సన్. ఏ వ్యక్తి అయితే ఇతరులకు సాయం చేస్తూ ఉంటాడో, హెల్ప్ చేస్తూ ఉంటాడో ఆ వ్యక్తిని మనం ఏమంటామంటే గుడ్ సెమారిటన్ అంటారు. అంటే ఆ యొక్క విలేజ్లో ఉన్న హెడ్ మ్యాన్ ఏం చేస్తుంటే నేను మంచోన్ని అని ప్రిటెండ్ చేస్తున్నాడు. గుడ్ సెమారిటన్, ఏ రిలీజియస్ పర్సన్, ఏ హెల్ప్ఫుల్ పర్సన్, ఏ సిటిజన్ ఆఫ్ సమారియా, ఏ లా అబైడింగ్ సిటిజన్, ఏ లా అబైడింగ్ సిటిజన్. చూడండి ఇక్కడ. సో ఏ హెల్ప్ఫుల్ పర్సన్ ఏం చెప్పినాం, రియల్లీ ఏ కైండ్ పర్సన్ అని అర్థం. సో గుడ్ సెమారిటన్ మీన్స్ రియల్లీ ఏ కైండ్ పర్సన్. కైండ్ పర్సన్ ఏమండి ఏ హెల్ప్ఫుల్ పర్సనే కదా. ఎవరికైతే కైండ్నెస్ ఉంటుందో వాళ్ళు ఖచ్చితంగా ఇతరులకు హెల్ప్ చేస్తూ ఉంటారు. దెన్ ద బిలీగర్డ్. సో ద బిలీగర్డ్ పొలిటీషియన్ వాజ్ యాంగ్జియస్ అంటే కుతూహలం. సెట్ ద రికార్డ్ స్ట్రైట్. సెట్ ద రికార్డ్ స్ట్రైట్ అంటే అర్థం ఏమి. ఓకే, ద బిలీగర్డ్ పొలిటీషియన్ వాజ్ యాంగ్జియస్ టు సెట్ ద రికార్డ్ స్ట్రైట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నో ద మీనింగ్ ఆఫ్ బిలీగర్డ్. సో బి లీగ్ అని గుర్తుపెట్టుకోండి. ఓకే, సో బి లీగ్ ఇయర్డ్ అంటే ఇంకా పాస్ట్, బిలీగర్డ్. ఓకే, సో ఇప్పుడు మనకి లీగ్ మ్యాచ్ జరుగుతూ ఉంటాయి. సో లీగ్ మ్యాచ్ ఎట్లుంటాయి, ఒక క్రమ పద్ధతిలో జరుగుతూ ఉంటాయి. దానికి చాలా ఎక్స్పీరియన్స్ ఉంటుంది. బిలీగర్డ్ మీన్స్ ఎక్స్పీరియన్సింగ్ ఏ లాట్ ఆఫ్ క్రిటిసిజం. అంటే అనేకమైనటువంటి క్రిటిసిజమ్స్ ఎదుర్కోవడంలో అతనికి చాలా ఎక్స్పీరియన్స్ ఉంది. అండ్ డిఫికల్టీస్. జనరల్గా పొలిటీషియన్స్ అందరూ కూడా చూడండి, గమనించండి, చాలామంది వాళ్ళ యొక్క సుదీర్ఘ చరిత్రలో అనేకమైనటువంటి విమర్శలు, అనేకమైనటువంటి బాధలు, జలకులడము, కేసులు పెట్టుకోవడాలు, ఒకరినొకరు విమర్శించుకోవడాలు జరుగుతూ ఉంటాయి. సో కాబట్టి బిలీగర్డ్ మీన్స్ ఎక్స్పీరియన్సింగ్ ఏ లాట్ ఆఫ్ క్రిటిసిజమ్స్ అండ్ డిఫికల్టీస్. ఓకే, కాబట్టి ద బిలీగర్డ్ పొలిటీషియన్. సో పొలిటీషియన్ అంటేనే వాళ్ళకి అనేకమైన విమర్శలు ఉంటాయి, కష్టాలు కూడా ఉంటాయని. వాజ్ యాంగ్జియస్ అంటే కుతూహలం కూడా ఏమని, టు సెట్ ద రికార్డ్ స్ట్రైట్. టు సెట్ ద రికార్డ్ స్ట్రైట్. సో సెట్ ద రికార్డ్ స్ట్రైట్ మీన్స్ టు ప్రొవైడ్ ద ఫ్యాక్ట్స్. టు ప్రొవైడ్ ద ఫ్యాక్ట్స్ అబౌట్ సంథింగ్ దట్ పీపుల్ హ్యావ్ ఏ ఫాల్స్ అండర్స్టాండింగ్ ఆర్ ఐడియా అబౌట్. ఓకే, గివెన్ ఏ కరెక్ట్ అకౌంట్. గివెన్ ఏ కరెక్ట్ అకౌంట్. సో ఆయన మీద చాలామందికి ఒక ఫాల్స్ అంటే ఫీలింగ్ ఉంది. సో దాన్ని కరెక్ట్ చేయాలనుకొని పొలిటీషియన్ ఆయన కుతూహలంగా ఉన్నాడు అని అర్థం. ఓకే, సో గివ్ యాన్ కరెక్ట్ అకౌంట్ ఆఫ్. గివ్ యాన్ కరెక్ట్ అకౌంట్ ఆఫ్. సో సెట్ ద రికార్డ్ స్టేట్ మీన్స్ గివ్ ఏ కరెక్ట్ అకౌంట్ ఆఫ్. ద బస్ హ్యాడ్ ఏ క్లోజ్ షేవ్. మనకు క్లోజ్ షేవ్ అనే దానికి మనం బోర్డులో ఉంది, దానికి మీనింగ్ కనుక్కోవాలా.
యాజ్ ఇట్స్ డ్రైవర్ స్వేర్డ్ టు ద రైట్ ఏ స్ప్లిట్ సెకండ్ బిఫోర్ ద ఆన్ కమింగ్ ఎ ట్రక్ కుడ్ రన్ ఇన్ టు ఇట్. సో కొంచెం ఇబ్బందిగా ఉంది కదా, ఒకసారి చూడండి, తెలుగు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ద బస్ హ్యాడ్ క్లోజ్ షేవ్ యాజ్ ఇట్స్ డ్రైవర్ స్వర్డ్ అనుకోండి, అంటే మీకు ఇష్టం వచ్చి అనుకోండి, స్వేర్డ్ అనుకోండి, లేకంటే స్వేర్డ్ అనుకోండి. టు ద రైట్ స్ప్లిట్ సెకండ్స్ బిఫోర్ ద ఆన్ కమింగ్ ట్రక్ కుడ్ రన్ ఇన్ టు ఇట్. సో రన్ ఇన్ టు ఇట్ అంటే ఇక్కడ ఏదో తెలిసిపోతుంది, ఏదో ఒక యాక్షన్ జరుగుతూ ఉంది అని నాకు తెలిసిపోతుంది, అదే కదా. క్లోజ్ ఇట్స్ డ్రైవర్ స్వేర్ టు ద రైట్ స్ప్లిట్ సెకండ్స్ బిఫోర్, క్షణాల్లో ఆన్ కమింగ్ ట్రక్ కుడ్ రన్ ఇన్ టు ఇట్ అంటే ఒక ట్రక్ ఎదురుగా వస్తూ ఉంది, ఏదో ఒక బస్సు పోతూ ఉంది. ఆ యొక్క సంఘటన ఇక్కడ మనకు వివరిస్తూ ఉన్నాడు. అంటే ఏదో రైట్ సైడ్ తిప్పినాడు, సెకండ్స్ తప్పించుకునింది మనకు తెలిసిపోయింది ఇప్పుడే. అంటే ఎదురుగా వచ్చిన ట్రక్కు ఇక్కడ బస్సు పోతూ ఉంది, రెండు గుద్దుకునే సమయంలో డ్రైవరు క్షణాల్లో తన యొక్క బస్సును స్టీరింగ్ను సెకండ్స్ తిప్పేసి ఒక అతి పెద్ద ప్రమాదం నుంచి కాపాడ్డారు అనిపిస్తుంది అన్నమాట. ఓకే, కాబట్టి ఇక్కడ స్వేర్డ్ అంటే ఏమంటే మీనింగ్, స్వేర్డ్ మీన్స్ తిప్పాడు. దేన్ని తిప్పాడు? బస్సును తిప్పాడు. స్వేర్ అన్న డివియేట్, డిపార్ట్, డైవర్జ్. ఓకే, ఆల్ దీస్ మీన్స్ టు టర్న్ అసైడ్ ఫ్రమ్ ఏ స్ట్రైట్. ఇవన్నీ కూడా ఏంటంటే తిప్పడమే, జస్ట్ తప్పించుకోవడం అన్నాడు. స్వేర్డ్, డివియేట్ కావడం, డిపార్ట్, డైవర్జ్ ఇవన్నీ కూడా. ఓకే, నోన్ ఏమంటే సడన్ టర్న్ ఆఫ్ యువర్ పాత్ అంటే మనం పోయే దారిని టక్కున దాన్ని మార్చడం. ఎందుకంటే అట్లా పోయామనుకోండి ట్రక్ గుద్దుకుంటుంది, అనేక మంది ప్రాణహాని జరిగే అవకాశం ఉంది కాబట్టి టక్కున తిప్పేసినాడు. సో రన్ ఇన్ టు మీన్స్ తప్పించుకోవడం. రన్ ఇన్ టు అంటే మనకు కావాల్సింది క్లోజ్ షో. ఏం చెప్పినాడు? డ్రైవరు చాకచక్యంగా బస్సును చాలా తిప్పి పడేసినారా అంటే తప్పించాడు, ప్రమాదాన్ని తప్పించాడు, క్షణాల్లో ప్రమాదం నుంచి తప్పించాడు అని చెప్పడం. ఓకే, సో రన్ ఇన్ టు మీన్స్ కొల్లైడ్ విత్ సమ్వన్ ఆర్ సంథింగ్. సో రన్ ఇంటూ అంటే గుద్దుకోవడం. ఓకే, రన్ ఇంటూ అంటే గుద్దుకోవడం. సో క్లోజ్ షేవ్ అంటే తప్పించుకోవడం, రన్ ఇంటూ కొల్లైడ్ అంటే గుద్దుకోవడం. ఓకే, క్లోజ్ షేవ్ మీన్స్ తుడిలో తప్పించుకోను. ఓకే, క్లోజ్ షేవ్ అంటే ఏమంటే తుడిలో తప్పించుకోను. ఓకే, రన్ ఇంటూ అంటే కొల్లైడ్ అంటే గుద్దుకోవడం. సో క్లోజ్ షేవ్ మీన్స్ తుడిలో తప్పించుకోను. ఎదురుగా వస్తున్న ఒక ట్రక్ను గుద్దేలోపే బస్సు డ్రైవర్ బస్సులు క్షణాల వ్యవధిలో కుడివైపుకి తెక్కి ఆ యొక్క గుద్దుకునే ఇన్సిడెంట్ను తప్పించాడు. ఓకే, సో రన్ ఇంటూ మీన్స్ కొల్లైడ్ విత్ సమ్వన్ ఆర్ సంథింగ్, గుద్దుకోవడం, మోదుకోవడం, యాక్సిడెంట్. ఓకే, సో క్లోజ్ షేవ్ అంటే ఏమండి క్షణాల్లో త్రుటిలో తప్పించుకోవడం. ప్రమాదము నాకు త్రుటిలో తప్పిందిరా అంటూ ఉంటాం మనం, ప్రమాదం త్రుటిలో తప్పింది అంటూ ఉంటాం. ఓకే, సీరియస్ యాక్సిడెంట్, క్లోజ్ కొల్లిషన్. ఓకే, కొల్లిషన్ అంటే ఏమండి కొల్లిషన్. సో కొల్లిషన్ అంటే అండర్స్టాండింగ్, కొల్లిషన్ అంటే గుద్దుకోవడం. ఓకే, న్యారో ఎస్కేప్. ఓకే, క్షణాల్లో ఎస్కేప్ అయింది. ఓకే, సో న్యారో ఎస్కేప్ ఇది రైట్ ఆన్సర్. దెన్ బై ఫిట్స్ అండ్ స్టార్ట్స్. సో ఫిట్స్ అంటే ఆగడం, స్టార్ట్ అంటే మూవ్ కావడం. ఆగుతుంది పోతుంది అంటే ఒక క్రమ పద్ధతి లేకుండా పోతూ ఉంది. స్లోలీ, కంటిన్యూవల్లీ, నాట్ రెగ్యులర్లీ, క్విక్లీ. సో ఆన్సర్ ఏమండి నాట్ రెగ్యులర్లీ. సో క్వశ్చన్ నెంబర్ 13. వెన్ ద ఇన్స్పెక్టర్ ఎంటర్డ్ ద క్లాస్, some of the students shook in their shoes. Understand the question? When the inspector entered the class, లోకి ఇన్స్పెక్టర్ ఎంటర్ అయినాడు అంటే మేబీ సే పోలీస్ ఇన్స్పెక్టర్ అనుకోండి. సమ్ ఆఫ్ ద స్టూడెంట్స్ షుక్ ఇన్ దేర్ షూస్. సో కొందరు స్టూడెంట్స్ ఏం చేసినారంట? షుక్ ఇన్ దేర్ షూస్. షుక్ ఎట్లా పెట్టుకోండి, షూస్ని వదిలేసినారు. షూస్ వదిలేసి ఏం చేస్తారు? పారిపోతారు, అంతే కదా. పోలీస్ భయపడి పారిపోయినారు అని గుర్తుపెట్టుకుంటే ఇది ఈజీగా అర్థమైపోతుంది. ఓకే, షుక్ ఇన్ దేర్ షూస్ మీన్స్ షుక్ ఇన్ దేర్ షూస్ అన్నా, లేకుంటే షేక్ ఇన్ యువర్ షూస్ మీన్స్ టు బి వెరీ ఫ్రైటెన్డ్ ఆర్ నెర్వస్. ఎందుకంటే ఎందుకురా వచ్చినాడు పోలీసు కానీ ఇన్స్పెక్టరు అనేసి వీళ్ళందరూ కూడా ఏం చేశారంటే భయపడిపోయినారు, నెర్వస్గా ఫీల్ అయిపోతున్నారు, వణుకుతున్నారు. షీ వాజ్ షేకింగ్ ఇన్ హర్ బోట్స్ ఆర్ షూస్. చూడండి ఇక్కడ షేకింగ్ ఇన్ హర్ బోట్స్ లేదా షేకింగ్ సమ్వన్ హర్ కావచ్చు, హిమ్ కావచ్చు, అదర్ పర్సన్. షేకింగ్ ఇన్ హర్ బోట్స్ లేదా షేకింగ్ ఇన్ హర్ షూస్ హ్యాస్ షీ వెయిటెడ్ ఫార్ ద డాక్టర్. డాక్టర్ కోసం ఎదురు చూస్తుంది. డాక్టర్ లేట్గా వచ్చాడు. ఆమెకి టెన్షన్ స్టార్ట్ అయిపోయింది, భయం స్టార్ట్ అయింది అని అర్థం. కాబట్టి
షూస్ను షేక్ చేస్తే భయంతో పారిపోవడం అని గుర్తుపెట్టుకుంటే మనకి ఇది గుర్తుంటుంది. ఓకే, సో షూస్ను ఏం చేస్తున్నాడు, షేక్ చేస్తే భయంతో పారిపోతాడు గుర్తుపెట్టుకుంటే అయిపోయాయి. ఓకే, సో షేక్ మీన్స్ అప్సెట్, ఎమోషనల్లీ ఆర్ ఫిజికల్లీ డిస్టర్బ్డ్ అనమాట. కాబట్టి స్టాంప్డ్ ఇన్ ద గ్రౌండ్ విత్ దేర్ షోస్ సైన్స్ ఆఫ్ యాంగరా, ట్రెంబుల్డ్ విత్ ఫియరా, స్టూడ్ అప్ టు శాల్యూటా. చూడకండి మిత్రమా ఏముందో. సో ట్రెంబుల్డ్ విత్ ఫియర్, ట్రెంబుల్ అంటే భయం, ట్రెంబుల్డ్ వణికిపోవడం, భయంతో వణికిపోయినారు. క్వశ్చన్ నెంబర్ 14, ఇన్ హై స్పిరిట్స్ బా హైలో ఉన్నారా, నాకేం పోరా హై. కాబట్టి వెరీ హ్యాపీ అండ్ ఎగ్జైటెడ్. సో హై స్పిరిట్ ఇన్ హై స్పిరిట్స్ అంటే అండి వెరీ హ్యాపీ అండ్ ఎగ్జైటెడ్. ఆల్ ద చిల్డ్రన్ వర్ ఇన్ హై స్పిరిట్స్. పిల్లలందరూ కూడా హై స్పిరిట్స్లో ఉన్న పిల్లలందరూ కూడా హై స్పిరిట్లో ఉన్నారు. ఆన్ ద లాస్ట్ డే ఆఫ్ ద స్కూల్. సో లాస్ట్ రోజు ఇంక రేపు నుంచి ఏమొస్తాయి, నాకు హాలిడేస్ వస్తాయి. కాబట్టి పిల్లలందరూ కూడా ఎట్టున్నారు, ఆల్ ద చిల్డ్రన్ వర్ ఇన్ హై స్పిరిట్స్ ఆన్ ద లాస్ట్ డే ఆఫ్ ద స్కూల్. లాస్ట్ రోజు అందరూ కూడా చాలా హుషారుగా ఉన్నారు, చాలా హ్యాపీగా ఉన్నారు, ఎగ్జైటెడ్గా ఉన్నారు, హాలిడేస్ వస్తున్నాయి, ఇంటికి పోవచ్చని. కాబట్టి ఫుల్ ఆఫ్ హోప్ అండ్ ఎంథూసియాజం, అండర్ ట్రెమండస్ స్ట్రెస్, అండర్ ది ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ లిక్కర్, మెంటల్లీ డిరేంజ్డ్. ఓకే, సో డిరేంజ్డ్ అంటే ఏమంటే మ్యాడ్ అని అర్థం, ఇన్సేన్ అని అర్థం. ఏది డిరేంజ్డ్ మీన్స్, సో డిరేంజ్డ్ మీన్స్ మెంటల్లీ ఇన్సేన్ అని అర్థం. మనకు కలిసిందేమి ఇన్ హై స్పిరిట్స్ యొక్క మీనింగ్ మనకు కావాలా. ఓకే, ఫుల్ ఆఫ్ హోప్ అండ్ ఎంథూసియాజం, అందరూ కూడా చాలా హోప్స్తో చాలా ఉత్సాహంగా ఉన్నారు అని అర్థం. హీ అమేజ్డ్ హిజ్ వెల్త్ త్రూ షార్ప్ ప్రాక్టీసెస్. హీ అమేజ్డ్ అంటే ఏమంటే అమేజ్డ్ మీన్స్ పోగు చేయడం, కూడబెట్టడం. ఎట్లా కూడబెట్టినాడు, హిజ్ వెల్త్ త్రూ. హీ అమేజ్డ్ హిజ్ వెల్త్, అతను డబ్బులను ఎట్లా కూడబెట్టినాడు, త్రూ షార్ప్ ప్రాక్టీసెస్. షార్ప్ అంటే పదునైన పద్ధతులు. అతను పదునైన పద్ధతులతో అతను డబ్బునంతా కూడబెట్టినాడు. మనకు కావాల్సింది ఇప్పుడు షార్ప్ ప్రాక్టీసెస్ అంటే మీనింగ్ కావాలా. షార్ప్ ప్రాక్టీస్, ప్లీజ్ రిమెంబర్, షార్ప్ ప్రాక్టీస్ అన్నా, షార్ప్ డీలింగ్ అన్నా. ఓకే, షార్ప్ డీలింగ్ ఈజ్ ఎ పెజరేటివ్ ప్రేస్ టు డిస్క్రైబ్ స్నీకీ ఆర్ కన్నింగ్ బిహేవియర్ దట్ ఈజ్ టెక్నికల్లీ విత్ ఇన్ ది రూల్స్ ఆఫ్ ద లా బట్ బోర్డర్స్ ఆన్ బీయింగ్ అన్ఎథికల్. అంటే ఇది టెక్నికల్గా అయితే కన్నింగ్గా, కానీ పూర్తి కన్నింగ్ కాదు. అంటే లాల్లో ఉన్నటువంటి లొసుగులను, అంటే చట్టంలో ఉన్న లొసుగులను బేస్ చేసుకొని అక్రమ మార్గాలు సంపాదిస్తే దాన్ని ఏమంటామంటే మనం షార్ప్ ప్రాక్టీసెస్ అంటాం. లీగల్గా టెక్నికల్ చూస్తేనేమో అతను సంపాదించి కరెక్టే, కానీ చట్టంలో కొన్ని లొసుగులు ఉంటాయి కదా, ఆ యొక్క లొసుగుని బేస్ చేసుకొని ఇతను డబ్బులు బాగా సంపాదించాడు. సో దాన్ని ఏమంటామంటే మనం షార్ప్ ప్రాక్టీసెస్ అంటాం. అదే చెప్పేది, ఈజ్ పెజరేటివ్ ప్రేస్ టు డిస్క్రైబ్ స్నీకీ ఆర్ కన్నింగ్ బిహేవియర్ దట్ టెక్నికల్లీ విత్ ఇన్ ది రూల్స్. టెక్నికల్ చూస్తే రూల్స్ ప్రకారమే ఉంటుంది, లా ప్రకారం ఉంటుంది, బట్ బోర్డర్స్ ఆన్ బీయింగ్ అన్ఎథికల్. కానీ చూసినట్టు అది అన్ఎథికల్గా ఉంటుందన్నమాట. సో దిస్ ఈజ్ ద మీనింగ్ ఆఫ్ షార్ప్ ప్రాక్టీసెస్. మరి చూడండి ఇక్కడ మీనింగ్, డిజానెస్ట్ మీన్సా, ఇల్లీగల్ మీన్సా, ఇంటెలిజెంట్ డెసిషన్సా, క్విక్ డెసిషన్సా. సో చెప్పండి ఇక్కడ. సో ఇంటెలిజెంట్ డెసిషన్స్ అంటే ఎక్కడ ఏ లొసుగులు ఉన్నాయి దాన్ని జాగ్రత్తగా గమనించి అతను డబ్బులు సంపాదించాడు. దాన్ని ఏమంటామంటే మనం షార్ప్ ప్రాక్టీసెస్ అంటాం. అంటే చట్టంలో ఉన్నటువంటి లొసుగులను ఆధారం చేసుకొని డబ్బులు బాగా సంపాదించాడు, డబ్బులు బాగా కూడబెట్టినాడు అని మీనింగ్లో మన ఇక్కడ చెప్పడం జరుగుతుంది అనమాట. వెన్ ట్రేడ్ వాజ్ బ్రిస్క్ అంటే ఉత్సాహంగా ఉంది, ట్రేడ్ సెన్సెస్ బాగా ఉత్సాహంగా ఉంది. హీ వర్క్డ్ హార్డ్ అండ్ మేడ్ హిజ్ ఫార్చ్యూన్. హీ బిలీవ్స్ ఇన్ మేకింగ్ హే వైల్ ద సన్ షైన్స్. మేకింగ్ హే వైల్ సన్ షైన్స్. మేకింగ్ హే అంటే కుప్ప. ఏ కుప్ప? గడ్డి కుప్ప. గడ్డి ఎప్పుడు వైల్ ద సన్ షైన్స్, ఎండగా ఉన్నప్పుడే గడ్డిని ఆరేసుకోవాలా, ఎండగా ఉన్నప్పుడే గడ్డిని ఆరబెట్టుకోవాలా. గడ్డి పచ్చిగా ఉంది, సో ఎండ పెట్టినప్పుడు దాన్ని ఎండబెట్టుకొని దాన్ని వామిగా వేసుకొని ఫ్యూచర్ పర్పస్గా మన గేదెలకు వాడుకోవాలా. అంటే మనం ఎట్లా చెప్తామంటే
మన తెలుగు చెప్పాలంటే, మన అచ్చమని తెలుగు చెప్పాలంటే, దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలా. సో దీపం ఉంది, అప్పుడు ఇల్లు చక్కబెట్టుకోవాలా. దీపం ఆరిపోయింది అనుకో, ఇంట్లో మబ్బు చీకటిగా ఏం చేయలేవు. దీపం ఉండగానే ఇంటిని ఎప్పుడైనా సరే మనం చక్కబెట్టుకోవాలా. సో మనకు ఛాన్స్ ఉన్నప్పుడే ఉద్యోగాలకు పోటీ పడాలా. ఛాన్స్ మిస్ అయిందనుకో తర్వాత ఏజ్ ఉండదు, చదివి ఓపిక మనకు రాదు. సో అందుకనే ఎప్పుడు ఏ వయసులో ఏది చేయాలనో అది చేయడం మనం నేర్చుకోవాలన్నమాట. కాబట్టి హే అంటే ఏమంటే ఎండుగడ్డి, అంటే సూర్యుడు ప్రకాశిస్తున్నప్పుడైతేనే గడ్డిని ఎండబెట్టుకోవాలా. సో సూర్యుడు ఎండ లేదనుకోండి, మనం ఎట్లా ఎండబెట్టుకోలేం, దాని నో యూజ్. అంటే దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలనే సామెతలో మేకింగ్ హే వైల్ సన్ షైన్స్ అంటాం. అంటే వెన్ ద ట్రేడ్ వాజ్ బ్రిస్క్, ట్రేడ్ అనేది అంటే సెన్సెస్ అనేది చాలా ఊపులో ఉంది. హీ వర్క్డ్ హార్డ్ అండ్ మేడ్ హిజ్ ఫార్చ్యూన్. సో అప్పుడు అతను చాలా కష్టపడుతున్నాడు, ఇంకా ఫ్యూచర్ కొరకు చాలా కష్టపడుతున్నాడు, ఇంకా బాగా సంపాదించుకోవాలా, ట్రేడ్ బాగా చేయాలనేసి. ఎందుకంటే అది ఏం నమ్ముతున్నాడు, దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలా అని నమ్మకంతో ఉన్నాడు కాబట్టి. ఓకే, టేకింగ్ అడ్వాంటేజ్ ఆఫ్ సిచ్యువేషన్ దట్ ఈజ్ ఫేవరబుల్ టు దెమ్ వైల్ దే హ్యావ్ ద ఛాన్స్ టు మేక్ మ్యాక్సిమం యూజ్ ఆఫ్ గివెన్ ఆపర్చునిటీ. ఇప్పుడు మనకు అనేక రకాల పోస్టులు పడినాయి అనుకోండి, ఎస్ఎస్సి, బ్యాంక్స్, రైల్వే పడినాయి అనుకోండి, రైల్వే. మనం ఏం చేయాలా, ఏ పోస్ట్ పడినా మనం ఏమైతే ప్రిపేర్ అయినామో దానికి అప్లై చేయాల్సిందే. అప్లై చేసి మన యొక్క జాబ్ మనం తెచ్చుకోవాలా. అంతేగాని నేను దీనికి ప్రిపేర్ అయినాను, అది నేను ప్రిపేర్ కాను, ఎగ్జామ్ రాయను, అది నాకు వద్దు అనుకునేవి అనుకో, తర్వాత రమ్మని కూడా రాదు. దీపం ఆరిపోయింది అనుకో, మళ్ళీ మనం ఏం చేయలేం. అంటే అందుకనే నీకు ఎప్పుడు ఏ అవకాశం అయితే ఉంటుందో, ప్రజెంట్ నీకు ఎటువంటి అవకాశం అయితే ఉంటుందో ఆ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలా అని మీనింగ్లో చెప్పేదే మేకింగ్ హే వైల్ ద సన్ షైన్స్ అన్నమాట. దెన్ ది ఆఫీసర్ ఈజ్ ఫెడ్ అప్ విత్ ద కంప్లైంట్స్ మేడ్ అగెన్స్ట్ ద క్లర్క్. ద ఆఫీసర్ ఈజ్ ఫెడ్ అప్ అయినాడు ఎట్లా, విత్ ద కంప్లైంట్స్ మేడ్ అగెన్స్ట్ ద క్లర్క్. సో క్లర్క్ మీద అనేక కంప్లైంట్స్ వచ్చినాయి, అందులో ఆఫీసర్ ఏమన్నాడు, ఫెడ్ అప్, విసిగిపోయినాడు అని అర్థం. సో ఫెడ్ అప్ అంటే విసిగిపోయాడు. ద ఆఫీసర్ ఈజ్ ఫెడ్ అప్, ఆఫీసర్ విసిగిపోయినాడు. ఎందుకు, విత్ ద కంప్లైంట్స్ మేడ్ అగెన్స్ట్ ద క్లర్క్. సో క్లర్క్ మీద అనేకమైనటువంటి ఆరోపణలు వచ్చాయి, దానివల్ల ఆఫీసరు విసిగిపోయినాడు క్లర్క్ మీద. ఓకే, అన్నాయుడు, డిస్గస్టెడ్, ప్లీజ్డ్, సాటిస్ఫైడ్. సో సాటిస్ఫై అవుతాడా, సాటిస్ఫై కాడు కదా, మరి ఏమవుతాడు, అన్నాయుడు. అన్నాయుడు అంటే విసిగిపోయినాడు, అన్నాయుడు అంటే బోర్డు, అన్నాయుడు డిసప్పాయింటెడ్. ఓకే, దెన్ 18 ఏ వైట్ ఎలిఫెంట్. సో వైట్ ఎలిఫెంట్ చాలా తెల్లగా ఉంది, కానీ జనరల్ ఎలిఫెంట్ నల్లగా ఉంటుందా, గోధుమ రంగులో ఉంటుందా. కానీ ఇక తెల్లగా ఏం చేస్తుందంటే బాగా ఫుడ్ తింటుంది కానీ పని చేయదు. అంటే దాన్ని సాగడం దండగా, దానికి ఎక్కువ ఖర్చు అవుతుంది, దాన్ని పోషించే భారం ఎక్కువ అవుతుంది, అంటే మన బర్డన్ అనమాట. ఏ రేర్ స్పీసీస్ ఆఫ్ ఎలిఫెంట్స్ ఎన్ ఎక్స్పెన్సివ్ గిఫ్ట్, ఏ కాస్ట్లీ బట్ యూజ్లెస్ పొజిషన్. ఓకే, ఏ కాస్ట్లీ బట్ యూజ్లెస్ పొజిషన్, చాలా కాస్ట్లీగా ఉంటుంది, దాన్ని పోషించాలంటే చాలా కష్టం. పొజిషన్ అంటే పోషించడం అని గుర్తుపెట్టుకోండి, దాన్ని పోషించాలా, దాన్ని సాకాలంటే చాలా కష్టంతో కూడుకున్నది. కాబట్టి వైట్ ఎలిఫెంట్ అంటే హెవీ బర్డన్ అని గుర్తుపెట్టుకోండి. దెన్ 19 ద ఇన్స్ అండ్ అవుట్స్. లోపల మరియు బయట మనం ఏదైనా సరే ఒక వస్తువు నాన్న కానీ అమ్మ కానీ చెప్తారు, మరి చూడరా బైక్కి ఎక్కడ పెట్టండి చూడరా, లేదంటే కార్కి పెట్టండి చూడరా అంటాం. కొద్దిసేపు తర్వాత అమ్మ డాడీ కనపడలేదంటాడు, అరే లోపల బయట బాగా చూడరా, ఎక్కడ సైడ్ ఉంటే చూడరా, బాగా చూడరా, లోపల బయట చూడరా అంటాడు. అంటే ఏమని, లోపల బయట చూడు అంటే, సో ఇన్స్ అంటే లోపల, అవుట్స్ అంటే బయట. లోపల బయట బాగా చూడంటే కంప్లీట్గా తరోగా టోటల్గా ఇతుకు, అప్పుడు దొరుకుతుంది అది, అంటే అన్ని చోట్ల ఇతుకు అని అనడం అనమాట. ఎంట్రీ అండ్ ఎగ్జిట్ పాయింట్స్, ఫుల్ డీటెయిల్స్, టెక్నికల్ మూవ్స్ అండ్ కాంప్లెక్సిటీ ఆఫ్ క్యారెక్టర్. చూడండి మిత్రమా, సో ఫుల్ డీటెయిల్స్ లోపల మరి బయట కంప్లీట్గా, టు డీటెయిల్డ్ ఆర్ కాంప్లికేటెడ్ ఫ్యాక్ట్స్ ఆఫ్ సంథింగ్. ఓకే, బైక్కి కనపడలేదంటే అమ్మ నాన్న చెప్తారు, కంప్లీట్గా లోపల బయట ఎతుకు అంటారు. సో కాబట్టి ద డీటెయిల్డ్ ఆర్ కాంప్లికేటెడ్ ఫ్యాక్ట్స్ ఆఫ్ సంథింగ్ ఈజ్ కాల్డ్ ఇన్స్ అండ్ అవుట్స్. ఇన్స్ అండ్ అవుట్స్. దెన్ యాజ్ యూజువల్ he is blowing his own trumpet. యాజ్ యూజువల్గానే అంటే సాధారణంగానే వాడు బ్లోయింగ్ హిజ్ ఓన్ ట్రంపెట్. సో బ్లోయింగ్ అంటే ఊదడం, బెలూన్ ఏం చేస్తాం మనం ఊదుతాం. ఏ ఊదుతాడు, ట్రంపెట్ అంటే సన్నాయి వాయిద్యం. సో పెళ్ళిళ్ళలో సన్నాయి ఊదుతారు కదా, దట్ ఈస్ కాల్డ్ ట్రంపెట్.
సో గాలి వాయిద్యం దట్ ఈస్ మీనింగ్. అంటే గాలి వాయిద్యాన్ని వాడు సాధారణంగానే ఊదుతున్నాడు అంటే ఏమంటే జనరల్గానే వాడి గురించి ఎక్కువ చెప్పుకుంటూ ఉంటాడు. మళ్ళీ వాడు మామూలుగానే ఈరోజు వాడి గురించి ఓని పోడుకుంటూ ఉన్నాడు అంటే తన గురించి ఎక్కువ ఉన్నది లేనిది అన్నీ కూడా నేనే గొప్ప, నేను హీరోను అని చెప్పుకుంటూ ఉంటాడు. అంటే తన గురించి ఎక్కువగా చెప్పుకుంటూ ఉంటాడు. ఆ వ్యక్తిని ఏమంటామంటే మనం బ్లోయింగ్ హిజ్ ఓన్ ట్రంపెట్ అంటాం. ఓకే, సో బ్లో యువర్ ఓన్ ట్రంపెట్ అన్న, లేదంటే బ్లో యువర్ ఓన్ హార్న్. హార్న్ అంటే కొమ్ము, అది కూడా వాయిద్యమే కదా, పెద్ద కొమ్ము ఎన్నుకుంటుంది, ఊతా పోతారనమాట. ఓకే, సో బ్లో యువర్ ఓన్ ట్రంపెట్ అన్న, లేదంటే బ్లో యువర్ ఓన్ హార్న్. హార్న్ అంటే కొమ్ముతో వాయిద్యం అన్న. యూ టెల్ పీపుల్ దట్ యు ఆర్ వెరీ క్లెవర్ ఆర్ సక్సెస్ఫుల్. ఓకే, యూ టెల్ పీపుల్ దట్ యు ఆర్ వెరీ క్లెవర్ ఆర్ సక్సెస్ఫుల్. ఇక్కడ ఏమంటే మనకు దీని మీనింగ్ ఏమంటే బ్లోయింగ్ యువర్ ఓన్ ట్రంపెట్ అంటే ఏమంటే వాడు ఎక్కువ చెప్పుకుంటున్నాడు వాని గురించి, అంటే వాని గురించి ఎక్కువ చేసుకుంటున్నాడు. తనక అది ఇది అని చెప్పుకుంటాను అనమాట. నేను చాలా క్లెవర్ పీపుల్, నేను బాగా క్లెవర్ను, నేను బాగా సక్సెస్ఫుల్ అయినాను అని చెప్పుకుంటున్నాడు. సో కాబట్టి బ్లోయింగ్ యువర్ ఓన్ ట్రంపెట్ మీన్స్ సో ప్రైజింగ్ హిమ్సెల్ఫ్, తన గురించి తాను ఎక్కువగా పొగుడుకుంటున్నాడు, తన గురించి ఎక్కువగా పొగుడుకుంటూ ఉన్నాడు. ప్రైజింగ్ హిమ్సెల్ఫ్. దెన్ we went on showing wild oats, he reaped suffering in his later life. He went on sowing wild oats. మనం అంటాం ఏ విత్తనం నాటితే అదే విత్తనం వస్తుంది అంటాం అంతే కదా, ఏ విత్తి వేస్తే అదే విత్తి వస్తుంది. కాబట్టి సోయింగ్ వైల్డ్ ఓట్స్, ఏ ఓట్స్ వేసినా ఇక్కడ ఓట్స్ అంటే మీ తృణధాన్యాలు, ఎక్కడ వేసిన అడవి తృణధాన్యాలు, ఎక్కడ సోయింగ్ వేసినాడు. హీ రీప్ అంటే పంట, ఏం పంట వచ్చింది మనకి, రీప్డ్ సఫరింగ్ ఇన్ హిజ్ లేటర్ లైఫ్. అతని తర్వాత జీవితంలో అతను చాలా బాధపడినాడు. తను అంటే బట్ విత్తు వేసింది మంచిది కాదు, నువ్వు ఒకవేళ విత్తనం మంచిది వేస్తే నీకు మంచి పంట వస్తుంది, నువ్వు చెడు విత్తనం వేస్తే నీకు చెడనే వస్తుంది. అంటే ఇక్కడ మాకు ఏమొస్తుంది, హీ రీప్డ్ పండించాడు పంట. ఏ పంట పండించాడు, హీ రీప్డ్ సఫరింగ్ ఇన్ హిజ్ లేటర్ లైఫ్. తన తర్వాత జీవితంలో అతను చాలా సఫర్ అయినాడు. అంటే ఖచ్చితంగా మనకి ఏదో నెగిటివ్లోనే ఉంది కదా. సోయింగ్ వైల్డ్ ఓట్స్, మంచి విత్తనం వేస్తే, మంచి తృణధాన్యాలు వేస్తే నీకు మంచి పంట వస్తుంది, నువ్వు మంచిగా లైఫ్ లీడ్ చేస్తావు. కాబట్టి ఇఫ్ ఎ యంగ్ పర్సన్ సోస్ అని విత్తనం, దేర్ వైల్డ్ ఓట్స్, దే బిహేవ్ ఇన్ ఏ రాదర్ అన్కంట్రోల్డ్ వే. చూసారా, అన్కంట్రోల్డ్ వే అంటే వాడు కంట్రోల్ వేలో లేడు, అన్కంట్రోల్ వెళ్తున్నాడు, అంటే చెడ్డదారిలో వెళ్తున్నాడు. ఎస్పెషల్లీ బై హ్యావింగ్ ఏ లాట్ ఆఫ్ సెక్సువల్ రిలేషన్స్. అంటే వాడు బయట అనేక మందితో సంబంధాలు పెట్టుకొని ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా అతను ఇప్పుడు సుఖపడొచ్చేమో కానీ ఫ్యూచర్లో వాడు ఖచ్చితంగా సఫరింగ్ ఇన్ హిజ్ లేటర్ లైఫ్, వాడు ఫ్యూచర్లో వాడు చాలా ఘోరంగా ఓడిపోతాడు, చాలా దెబ్బలు తింటాడు అని చెప్పడం అనమాట. ఓకే, సో వైల్డ్ అనిమల్స్ అంటే ఏంటండి, సో పెట్ అనిమల్స్, వైల్డ్ అనిమల్స్. పెట్ అనిమల్స్ అంటే మన ఇంట్లో డొమెస్టిక్లో మనం సాకుంటాం, పిల్లి కుక్క ఇవి పెట్టండి. కానీ వైల్డ్ అనిమల్స్ అంటే అడవిలో మాత్రం ఉంటే మనం సాకులేం. ఓకే, అనిమల్స్ విచ్ ఆర్ నాట్ ఇన్ డొమెస్టికల్. కాబట్టి మనకు కావాల్సింది ఇప్పుడు ఏమంటే సోయింగ్ వైల్డ్ ఓట్స్ అంటే ఏమి. ఓకే, ఇన్వైటింగ్ ట్రబుల్స్ యాజ్ ఎ బాయ్, వార్నింగ్ అదర్స్ యాజ్ యంగ్ మ్యాన్. ఓకే, ఇర్రెస్పాన్సిబుల్ ప్లెజర్ సీకింగ్ ఏ యంగ్ ఏజ్. ఓకే, ఇర్రెస్పాన్సిబుల్ ప్లెజర్ సీకింగ్ ఇన్ యంగ్ ఏజ్. సో వయసులో ఉన్నప్పుడు అతను ఈ రెస్పాన్సిబిలిటీగా ఫీల్ కావడం జరిగింది. దెన్ ఐ డోంట్ నో వై షీ హ్యాస్ బికమ్ స్టాండ్ ఆఫ్ ఫిష్ రీసెంట్లీ. వాట్ ఇస్ మీనింగ్ ఆఫ్ స్టాండ్ ఆఫ్ ఫిష్ అని గుర్తుపెట్టుకోండి. నాకు ఎందుకో తెలీదు, ఇటీవల కాలంలో ఆమె స్టాండ్ ఆఫ్ ఫిష్గా ఉంది అంటున్నాడు. స్టాండ్ ఆఫ్ ఫిష్, యాంగ్రీనా, హిలారియసా, ఇండిఫరెంటా, అన్మేనేజబుల్. మీరు గమనించారు కదా, ఐ డోంట్ నో అంటున్నాం. ఐ డోంట్ నో అంటే ఏదో ఖచ్చితంగా నెగిటివ్ మీనింగ్ అయితే ఉంది డెఫినెట్గా. మరి ఇక్కడ హిలారియస్ అంటే ఏమండి, వెరీ హ్యాపీ అని అర్థం. ఖచ్చితంగా ఇది మనకు ఆన్సర్ అయ్యే ప్రసక్తే లేదు. హిలారియస్ అంటే ఏమంటే ఉల్లాసంగా, సంతోషంగా, ఫెస్టివ్ మూడ్, పండుగ వాతావరణం, గ్లాడ్సమ్ ఆర్ గ్లాండసమ్, ఏదన్నా కూడా మీనింగ్ ఏమంటే చాలా ఉల్లాసంగా అని అర్థం. కానీ డెఫినెట్గా మనకు బి అయితే కాదు, ఎందుకంటే నాట్ ఉంది కాబట్టి ఖచ్చితంగా మనకు నెగిటివ్ అనేది ఉంటుంది. అన్మేనేజబుల్, ఇది కూడా అయ్యే ప్రసక్తి, ఎందుకంటే నేను ఆమె అన్మేనేజ్ చేయలేకపోతున్నా, ఎందుకంటే అది కాదు కదా. ఇప్పుడు మనకు కలిసి ఏమంటే కోపంగా ఉందా, ఇండిఫరెంట్. కోపంగా ఉంది నెగిటివే, ఇండిఫరెంట్ కూడా నెగిటివే. కానీ ఐ డోంట్ నో వై షీ హ్యాస్ బికమ్ యాంగ్రీ రీసెంట్లీనా తెలియదు,
అయితే మనకు స్టాండ్ ఆఫ్ ఫిష్ అంటే సమ్వన్ హూ ఈజ్ స్టాండ్ ఆఫ్ ఫిష్ ఈజ్ అలూఫ్ ఆర్ అన్ఫ్రెండ్లీగా ఉంది అంటే కలిసిపోలేకున్నారు, డిఫరెంట్గా ఉన్నారు. సో మీనింగ్ ఏమంటే ఇండిఫరెంట్ అని అర్థం. ఓకే, సో ఐ డోంట్ నో వై షీ హ్యాస్ బికమ్ స్టాండ్ ఆఫ్ ఫిష్ రీసెంట్ మీన్స్ మీనింగ్ ఏమంటే ఇండిఫరెంట్ అని అర్థం. ఇండిఫరెంట్. నా కమ్ టు క్వశ్చన్ 23. వై డోంట్ యూ, ఓకే ఏం చెప్పారు మనకు, వై డోంట్ యూ పుట్ అన్ ఎండ్ టు బ్లోయింగ్ యువర్ ఓన్ ట్రంపెట్. ఆల్రెడీ మనకు వచ్చింది, మళ్ళీ సార్ వచ్చిందండి. వై డోంట్ యూ పుట్ అన్ ఎండ్ టు బ్లోయింగ్ యువర్ ఓన్ ట్రంపెట్. సో బ్లోయింగ్ యువర్ ఓన్ ట్రంపెట్ అంటే ఏమండి తన గురించి ఊరి గురించి పొగుడుకోవడం. ప్లేయింగ్ యువర్ ఓన్ ట్రంపెట్ టు ప్రొడ్యూస్ మ్యూజిక్, మేకింగ్ టూ మచ్ నాయిస్, ప్రైజింగ్ యువర్ సెల్ఫ్ ఓన్ అబిలిటీస్ అండ్ అచీవ్మెంట్స్. ఓకే, ఆన్సర్ మనకు ప్రైజింగ్ యువర్ ఓన్ అబిలిటీస్ అండ్ అచీవ్మెంట్స్ ఈజ్ కాల్డ్ blowing your own trumpet. Okay, then I knew he had an axe to grind and turned down his offer of help. I knew he had an axe to grind చేయడం అంటే రుబ్బడం. దేంతో యాక్స్ దేంతో గొడ్డలతో రుబ్బుతాడు. అండ్ టర్న్ డౌన్ వాట్ మీన్ టర్న్ డౌన్, రిజెక్ట్. టర్న్ డౌన్ మీన్స్ రిజెక్ట్. టర్న్ ఓవర్ అంటే గో త్రూ నెక్స్ట్ పేజ్. టర్న్ డౌన్ హిజ్ ఆఫర్ ఫర్ హెల్ప్. అతను హెల్ప్ చేస్తానని చెప్పినాడు కానీ రిజెక్ట్ చేసినాడు. ఐ న్యూ హీ హ్యాడ్ యాన్ యాక్స్ టు గ్రైండ్. అతను వేరే వాళ్ళు ఆఫర్ చేశారు అతను హెల్ప్ చేస్తాననేసి, కానీ ఇతను రిజెక్ట్ చేసినాడు. ఐ న్యూ నాకు తెలుసు, ఏం తెలుసు, హ్యాడ్ యాన్ యాక్స్ టు గ్రైండ్. సో యాక్స్ మీన్స్ గొడ్డలి, హ్యాచెట్ మీన్స్ చిన్న గొడ్డలి. యాక్చువల్ ఏమండి చిన్న గొడ్డలి. దీనికి కూడా ఒక ప్రావర్బ్ ఇది ఉందన్నమాట మనకు, ఇడెన్స్ ప్రేస్. హ్యాచెట్ మీన్స్ బరిది హ్యాచెట్ ఉంది మనకు. ఓకే, బరిది హ్యాచెట్ అంటే ఏమండి గొడ్డల్ని పూడ్చిపెట్టు, చిన్న గొడ్డల్ని పూడ్చిపెట్టు. గొడ్డలి భుజం మీద ఉందనుకోండి, మన శత్రువు వస్తే అతను కొట్టాలనుకుంటాం, చంపాలనుకుంటాం. అది మీద ఉంటే కూడా అతను అదే విధంగా అనుకుంటాడు, ఇద్దరు ఫైట్ చేస్తాం. అదే గొడ్డలు పూడ్చిపెట్టామనుకున్న భూమిలో, నా దగ్గర గొడ్డలు లేదు, నా ఎదురు వచ్చిన రైవల్ శత్రువు దగ్గర కూడా గొడ్డ లేదు, అప్పుడు ఏమనుకుంటాం, ఎందుకు వచ్చిన గొడవ ఎందుకు అని గమ్మున ఇట్లా అతను అట్లా వెళ్ళిపోతారు. అంటే అక్కడ గొడవ జరగదు. అంటే ఈ యొక్క శత్రుత్వాన్ని మర్చిపోయి తిరిగి ఫ్రెండ్షిప్ కావడానికి ఏమంటాం మనం బరిది హ్యాచెట్ అంటాం. అంటే మేక్ ఫ్రెండ్షిప్ అగైన్ అనే మీనింగ్లో బరిది హ్యాచెట్ అని చెప్పడం జరుగుతుంది. ఓకే, సో బరిది హ్యాచెట్ అంటాం. సో ఇక్కడ మనకు an axe to grind means a selfish aim or motive. If someone does something for selfish reasons, అంటే తన స్వలాభం కోసం ఏమైనా చేసేవాడిని ఏమంటాం, యాక్స్ టు గ్రైండ్ అంటాం. ఓకే, ఏ బ్లంట్ యాక్సా, ఏ షార్ప్ టంగ్, ఏ ప్రైవేట్ ఇంట్రెస్ట్ టు సర్వ్, ఏ టెండెన్సీ టు ఫైట్. మీనింగ్ చూడండి మరి. అంటే నేను ఇప్పుడు కూడా తన స్వలాభం కోసం ఏమైనా చేసేవాడు అంటే ఏ ప్రైవేట్ ఇంట్రెస్ట్ టు సర్వ్, అతనికి ఏదో స్వలాభం ఉంది కాబట్టి. ఓకే, దెన్ ద సెయింట్స్ లైఫ్ వాజ్ అన్ ఓపెన్ బుక్. సెయింట్స్ అంటే ఎవరు? సెయింట్స్ మంచిని బోధించేవాళ్ళు, సన్యాసులు. ఓకే, కాబట్టి వాళ్ళ లైఫ్ ఎట్లుంటుంది? అండ్ ఓపెన్ బ్యాగ్స్, తెరిచిన పుస్తకం. అంటే వాళ్ళ లోపల సీక్రెట్స్ ఏమి ఉండవు, ఓపెన్గా ఉన్నారు. సో దట్ ఈస్ మీనింగ్ ఆఫ్ ఓపెన్ బుక్. అంటే ఏమంటే తెరచిన పుస్తకం. ఎన్ అన్కాంప్లికేటెడ్ వన్ దట్ హెల్డ్ నో సీక్రెట్స్, ఎన్ ఎగ్జాంపుల్ టు ఆల్, ఎన్ ఇంట్రెస్టింగ్ బయోగ్రఫీ. ఓకే, వన్ దట్ హెల్డ్ నో సీక్రెట్స్, వాళ్ళ దగ్గర ఏ సీక్రెట్స్ ఉండవు, తెరిచిన పుస్తకం, అంతా కూడా ఓపెన్. దెన్ రీడింగ్ బిట్వీన్ ద లైన్స్, I realized that my friend wanted to keep something from me. ఇది చాలా ఇంపార్టెంట్, చాలాసార్లు వచ్చి మనకి వర్డ్ రీడింగ్ బిట్వీన్ ద లైన్స్. లైన్ టు లైన్ చదువు, క్లియర్గా చదువు, దాని మీనింగ్ ఏముందో అర్థం చేసుకో. అది పై కనిపించదు క్లియర్గా, కానీ ఇన్నర్గా ఆలోచిస్తే దానికి మీనింగ్ లోపల లోతుగా మీనింగ్ ఉంటుంది అనేది రీడింగ్ బిట్వీన్ ద లైన్స్ అంటే. ఐ రియలైజ్డ్ దట్ మై ఫ్రెండ్ వాంటెడ్ టు కీప్ సంథింగ్ ఫ్రమ్ మీ. సో నాకు అర్థమైంది ఏమని, మా ఫ్రెండ్ ఓకే వాంటెడ్ టు కీప్ సంథింగ్ ఫ్రమ్ మీ, నా నుంచి ఏదో కోరుకుంటున్నాడు. అది దీర్ఘంగా ఆలోచిస్తే నాకు అర్థమైంది, నాకు బోధపడింది అని మీనింగ్లో దీన్ని ఉపయోగిస్తాం. ఓకే, ఎవరైనా చెప్పే దానికి మించి అర్థాన్ని వివరించే వ్యక్తీకరణ.
అంటే వాడు చెప్తాడు, కానీ ఇన్నర్ ఆలోచన ఇంకొక మీనింగ్ ఉంటుంది. పూర్వకాలంలో ఉత్తరాలు రాసుకుంటే ఉండేవాళ్ళు. ఎందుకంటే టెలికమ్యూనికేషన్ వచ్చింది, అప్పుడు టెలికమ్యూనికేషన్ ఉండేది కాదు. ఓన్లీ ఉత్తర ప్రత్యుత్తరాలే, ఇక్కడైనా వేరే దేశమైనా ఎక్కడికైనా సరే. అప్పుడు తమ గమ్యస్థానం చేరుకోవాలంటే లెటర్కి వచ్చే సమయం పట్టేది. ఆ మధ్యలో వేరే కింగ్డమ్స్ దాటుకుని పోవాలా, వేరే దేశాలు దాటుకుని పోవాలా. ఒకవేళ ఈ దేశానికి ఆ దేశం మధ్య ఏదైనా విభేదాలు ఉన్నప్పుడు అక్కడ ఆగి ఆ ఉత్తరాన్ని ఓపెన్ చేసి చదివి ఇలాగ సీక్రెట్ తెలిసిన అవకాశం కూడా ఉంటుంది. అది పూర్వకాలంలో జరిగేదన్నమాట. వాటికి ఖచ్చితంగా చెప్పలేం. ముఖ్యంగా యుద్ధాలు లేదా రాజకీయ తిరుగుబాట్లు, ఇప్పుడు చూస్తున్నాం రాజకీయ తిరుగుబాట్లు ఎన్నోసార్లు జరుగుతున్నాయి. సిరియాలో రాజకీయ తిరుగుబాట్లు జరుగుతున్నాయి, ఆఫ్ఘనిస్తాన్ రాజకీయ తిరుగుబాటు, బంగ్లాదేశ్లో రాజకీయ తిరుగుబాటు, శ్రీలంకలో ఒకసారి జరిగింది. ఇదొక రాజకీయ తిరుగుబాట్లు సమయాల్లో లేఖలను అడ్డగించే ప్రమాదం ఉంటుందన్నమాట. అందువల్ల భద్రత నిర్ధారించడానికి రచయితలు అక్షరాలను ఎన్కోడ్ చేస్తారు. సో అప్పుడు చూడ్డానికి ఒక మీనింగ్ ఉంటుంది. దాన్ని పూర్తిగా లోతుగా సమగ్రంగా చదివామనుకోండి మీనింగ్ మనకు తారసపడుతుంది అనమాట. దాన్ని ఏమంటామంటే మనం రీడింగ్ బిట్వీన్ ద లైన్స్ అంటాం. ఓకే, లుకింగ్ ఫర్ మీనింగ్స్ దట్ ఆర్ నాట్ యాక్చువల్లీ ఎక్స్ప్రెషన్. ఓకే, దాంట్లో ఎక్స్ప్రెస్ చేయలేదు కానీ బాగా ఆలోచిస్తే నాకు క్లియర్ కట్గా అర్థమైంది అని మీన్. రీడింగ్ కేర్లెస్లీ కాదు, రీడింగ్ విత్ యాంగ్జైటీనా. సో గ్లాన్సింగ్ జస్ట్ చూడడం అనమాట. ఆన్సర్ ఏమంటే లుకింగ్ ఫర్ మీనింగ్స్ దట్ ఆర్ నాట్ యాక్చువల్లీ ఎక్స్ప్రెస్డ్. దెన్ సమ్ టైమ్స్ ఇట్ హ్యాపెన్స్ దట్ వీ హ్యావ్ టు గివ్ ద డెవిల్స్ డ్యూ. వీ హ్యావ్ టు గివ్ ద డెవిల్స్ డ్యూ. గివ్ ద డెవిల్స్ డ్యూ అంటున్నాడు. సమ్ టైమ్స్ ఇట్ హ్యాపెన్స్. ఏం హ్యాపెన్స్? దట్ వీ హ్యావ్ టు గివ్ ద డెవిల్స్ డ్యూ. మన దయ్యానికి, డెవిల్ దయ్యం కదా, దయ్యం యొక్క డ్యూ మనం ఇవ్వాల్సిందే, దయ్యం డ్యూ మనం ఇవ్వాల్సిందే అని చెప్తున్నాడు. దయ్యం డ్యూకి ఏంది సార్? దయ్యానికి కూడా డ్యూలు ఉంటాయా? మనం ఇవ్వాలనా? చూద్దాం. ఓకే, సెడ్ వెన్ యూ అడ్మిట్ దట్ సమ్ వన్ యూ డోంట్ లైక్ ఆర్ అడ్మైర్ డస్ హ్యావ్ సమ్ గుడ్ క్వాలిటీస్. అంటే మనకు సరిపోని వ్యక్తి ఒకడు ఉంటాడు. సరిపోదు వాడంటే మనకు అసలు సరిపోదు, కానీ వాని దగ్గర కూడా ఒక మంచి లక్షణం అయితే ఉంటుంది. అంటే మనకు సరిపోనటువంటి మన శత్రువు అయినటువంటి వాని దగ్గర కూడా ఏదైనా సరే ఒక మంచి లక్షణం ఉంటే దాన్ని సంగ్రహించడం. దాన్ని ఏమంటామంటే మనం గివ్ ద డెవిల్స్ ఈజ్ డ్యూ అంటాం. ఓకే, సో దట్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ రిడీమింగ్ ఫీచర్. సో రిడీమింగ్ ఫీచర్ ఏమంటే ఒక వ్యక్తి దగ్గర అన్ని చెడ్డ క్వాలిటీస్ ఉంటాయి కానీ ఒక మంచి క్వాలిటీ ఉంటే దాన్ని రిడీమింగ్ పాయింట్ అంటాం. అంటే ఒక దొంగ ఉంటాడు, ఒక డెకాయిట్ ఉంటాడు, దోపిడి దొంగ ఉంటాడు. వాడు ఇంకా దొంగని తెలిసింది కదా, మనం అందరు కొడతా ఉంటాడు, డబ్బులు దొంగలిస్తూ ఉంటాడు, జ్యువెల్స్ ఎత్తుకుని పోతూ ఉంటాడు, బంగారాలు దొంగలిస్తూనే ఉంటాడు, అన్నీ చేస్తూనే ఉంటాడు, అందరూ మోసం చేస్తూ ఉంటాడు. కానీ వానికి ఉండే గొప్ప లక్ష్యం ఏమంటే తను దొంగతనం చేసింది నిజేది ఒప్పుకుంటాడు. సో దట్ ఈజ్ రిడీమింగ్ పాయింట్. అంటే అన్ని చెడ్డ లక్షణాలు ఉండి ఒక మంచి క్వాలిటీ ఉంటే అది రిడీమింగ్ పాయింట్. దీనికి ఆపోజిట్ అన్ని మంచి లక్షణాలు ఉండి ఒక చెడ్డ పాయింట్ ఉంటే దట్ ఈజ్ కాల్డ్ అచిలీస్ హీల్ అంటాం. అంటే వాడు చాలా గొప్పోడు రా, నీకు హెల్ప్ చేస్తాడు, డబ్బులు అవసరం ఉంటే ఆదుకుంటాడు, ఏదైనా ఆపుదని పరిగెత్తున్న కాడికి వస్తాడు, కూల్గా ఉంటాడు, కొన్నిసార్లు బాగా నీకేదో సరి చేస్తారా. కానీ వానికి కొన్ని చెడ్డ లక్షణం అంటే ఉన్నట్టుండి కోపగించుకుంటా అంటారా, అదొక్కటి తప్ప అన్ని మంచి లక్షణాలు అంటాం. సో దట్ ఈజ్ కాల్డ్ అచిలీస్ హీల్. అన్ని మంచి లక్షణాలు ఉండి ఒక చెడ్డ లక్షణం ఉంటే అచిలీస్ హీల్, అకిలీస్ ఆర్ అచిలీస్ హీల్. అన్ని చెడ్డ లక్షణాలు ఉండి ఒక మంచి లక్షణం ఉంటే రిడీమింగ్ ఫీచర్. సో దాంట్లో ఇది గివ్ ద డెవిల్స్ ఈజ్ డ్యూ అని చెప్పడం జరుగుతుంది. ఓకే, ఇక్కడ చూడండి అచిలీస్ హీల్ అంటే అకిలీస్ హీల్ ఆర్ అచిలీస్ హీల్. వీక్నెస్ ఆర్ వల్నరబిలిటీ దట్ క్యాన్ లీడ్ టు ఫెయిల్యూర్ డిస్పైట్ ఓవరాల్ స్ట్రెంగ్త్. నీకు అన్ని లక్షణాలు ఉంటాయి, ఫుల్ స్ట్రెంగ్త్ ఉంటుంది, కానీ ఒక్క వీక్నెస్ వల్ల నీకు ఫెయిల్యూర్ అనేది వస్తుంది అనమాట. ఓకే, ఇక్కడ రీడింగ్ పాయింట్ అంటే ఒకసారి చూద్దాం. టు గివ్ క్రెడిట్ టు ఈవెన్ ఏ నోటోరియస్ పర్సన్. టు గివ్ క్రెడిట్ టు ఈవెన్ ఏ నోటోరియస్ పర్సన్. టు గివ్ ఎంకరేజ్మెంట్ ఈవెన్ టు ద ఎనిమీ. టు ఇన్వైట్ ద డెవిల్. టు స్టాండ్ ఇన్ ద వే ఆఫ్ డెవిల్. సో ఆర్ ద ఆన్సర్ టు గివ్ క్రెడిట్ టు ద ఈవెన్ ఏ నోటోరియస్ పర్సన్. నోటోరియస్ పర్సన్ ఎవరండి? సో నోటోరియస్ పర్సన్ చెడ్డ వ్యక్తి. సో వాడు చెడ్డ వ్యక్తి అయినప్పటికీ కూడా కొన్నిసార్లు మనం వానికి క్రెడిట్ ఇవ్వాల్సి ఉంటుంది. ఎందుకంటే మన దగ్గర ఒక మంచి లక్షణం ఏదో ఉంది, ఆ మంచి లక్షణానికైనా సరే మనం అతనికి క్రెడిట్ అనేది ఇవ్వాలి అని చెప్పడం. దెన్ ద కింగ్ హ్యాడ్ బీన్ మేడ్ టు ఈట్ అంబుల్ పై. ద కింగ్ హ్యాడ్ టు బీన్ మేడ్ టు ఈట్ అంబుల్ పై. టు ఈట్ అంబుల్ పై. ఈట్ అంటే తింటా, ఏ తింటాడు? పై అండ్ తొక్క, పై అండ్ తొక్క. సో ఈట్ అంబుల్ పై. ద కింగ్ హ్యాడ్ బీన్ మేడ్ టు ఈట్ అంబుల్ పై. ఈట్ అంబుల్ పై, తొక్క తింటున్నాడు.
తొక్క తింటున్నాడు అంటే పై అంటే ఏమండి ఒక ఫ్రూట్ తీసుకున్నప్పుడు దానిపైన తొక్క ఉంటుంది. అరటిపండు కావచ్చు, యాపిల్ కావచ్చు, ఓకే, ఆరెంజ్ కావచ్చు, పైన దాని తొక్క పైన. ఈట్ అంబుల్ పై, టు ఈట్ స్లోలీ, టు హ్యావ్ ఎన్ ఎక్సలెంట్ డిష్, టు ఈట్ ఎ గుడ్ పై, టు హ్యావ్ టు అపాలజైజ్. ఓకే, ఆన్సర్ ఏమండి? టు హ్యావ్ టు అపాలజైజ్ అంటే తప్పును ఒప్పుకోవడం. తప్పును ఒప్పుకుంటే టు ఈట్ అంబుల్ పై అంటాం. తప్పును ఒప్పుకుంటే టు ఈట్ అంబుల్ పై అంటాం. దెన్ హీ వాజ్ గివెన్ ఆప్షన్ చాయిస్ బై ద ఎంప్లాయర్. ఎక్సలెంట్ వర్డ్ అనేది, వెరీ వెరీ ఎక్సలెంట్ వర్డ్. ఆప్షన్స్ చాయిస్ అనేది ఎక్సలెంట్ వర్డ్ అనమాట. హీ వాజ్ గివెన్ ఆప్షన్స్ చాయిస్ బై ద ఎంప్లాయర్. సో ఎంప్లాయర్ అతనికి ఆప్షన్ చాయిస్ ఇచ్చినాడు. సో దీనికి ఒక పెద్ద కథ ఉంది, చాలా ఇంపార్టెంట్ వర్డ్, బాగా చూద్దాం ఒకసారి. సో ఆప్షన్ చాయిస్ అంటే ఏమంటే ఆప్షన్స్ ఎంపిక అంటాం. సో ఆప్షన్స్ ఎంపిక అంటే ఎంపిక లేనే లేదు. నీకు ఎంపిక లేదు, రెండు ఆప్షన్స్ ఉంటాయి. రెండు ఆప్షన్స్, నీకు రెండు ఆప్షన్స్ ఉంటాయి. ఒక్కదాన్ని మాత్రమే ఎంచుకోవాలి అంతే. నువ్వు ఎంచుకోపో, నీకు వేరే ఆప్షన్ లేదు ఇంకంతే. అది నీకు ఇష్టమున్నా లేకున్నా తీసుకోవాల్సిందే. ఇలాంటి నీకు నో చాయిస్, అది నీకు లేదు పోంగ అంతే. సో దాన్ని ఏమంటామంటే మనం ఆప్షన్ చాయిస్ అంటాం. మనకు క్వశ్చన్లో 1 2 3 4 ఆప్షన్స్ ఉంటాయి, అక్కడ ఉండవు. రెండు ఆప్షన్స్ ఉంటాయి. నువ్వు తీసుకోకపోయినా సంబంధంలా పో అంటాడు. సో ఇది ఆప్షన్ చాయిస్ అని ఎట్లా వచ్చిందంటే ఇది ల్యాక్ ఆఫ్ చాయిస్. చాయిస్ లేదు, నో ఆల్టర్నేటివ్ అట్ ఆల్, నో చాయిస్, ఓన్లీ చాయిస్ అంతే, జీరో ఆప్షన్ అంతే. దట్ ఈజ్ కాల్డ్ ఆప్షన్ చాయిస్. మరి ఆప్షన్ చాయిస్ అనే ఇది ఎట్లా ఫామ్ అయిందంటే మరి థామస్ ఆప్షన్ అనే వ్యక్తి గుర్రాలు వ్యాపారం అంటే గుర్రాలు అంటే ఇక్కడ గుర్రాల మీద మనుషుని తీసుకెళ్ళేసి బాడగలకు తీసుకుంటూ ఉండేవాడు ఒక కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో. అక్కడ ఉండే విద్యార్థులకు రెంట్కు తన గుర్రాలు ఇస్తూ ఉండేవాడు. అది దగ్గర 4-5 గుర్రాలు అనుకోండి, దాంట్లో మంచిగా 2 గుర్రాలు ఉంటే ప్రతి ఒక్క విద్యార్థి కూడా అదే గుర్రం కావాలని వాటిని తీసుకెళ్ళేవాడు. ఏ గుర్రం మీద కొంచెం వీక్గా ఉందో దాన్ని ఎవరు తీసుకునే వాళ్ళు కాదు. సో రోజులు గడిచే కొద్దీ ఏమైందంటే ఆ యొక్క ఏవైతే గుర్రాలు మంచిగా ఉన్నాయో వాటి మీద ఎక్కువ బటన్ అయిపోయింది. సో దానివల్ల ఏమైంది, ఇంకా ఆ గుర్రాలు కూడా సరిగ్గా పని చేయలేకపోతే దానికి ఇబ్బంది కదా. సో దీనికి ఏదో రెమెడీ కనుక్కోవాలా అనేసి ఒక రెమెడీ కనుక్కున్నాడు. ఏం చెప్పినాడంటే విద్యార్థులు ఎల్లప్పుడూ తమకు ఇష్టమైన గుర్రాలను ఎంపిక చేసుకునేవాడు. కొన్ని గుర్రాలపై పని ఒత్తిడి పెరిగింది. దీన్ని సరిచేయడానికి ఏం చేశాడు, దీన్ని సరిచేయడానికి హాబ్సన్ స్ట్రిక్ట్ రొటేషన్ సిస్టమ్ పెట్టినాడు. రొటేషన్ సిస్టమ్ అంటే ఏమి, 5 గుర్రాలు ఉన్నాయనుకో, ఒక గుర్రం వెళ్ళిపోయింది, నెక్స్ట్ ఇంకో గుర్రం వస్తుంది, అది బాగుంది అనుకో, నెక్స్ట్ లాస్ట్కి వస్తుంది 5 గుర్రం ఉంటాయి. అప్పుడు 2ది పోవాల్సిందే కదా. 3 లేదు నాకు 5వ గుర్రం కావాలంటే ఒప్పుకోడు. ఖచ్చితంగా రొటేషన్ సిస్టమ్, ఇది వెళ్ళిపోవాలా, ఇది పోతే 2ది ఇస్తా, ఇది పోతే 2ది ఇస్తా. నీకు ఛాయిస్ లేదు, నాకు అది కావాలా అది కావాలి, నీకు ఎంపిక లేదు. ఇంకా అక్కడ వరుసగా 4 ఉన్నాయి కానీ నీకు ఎంపిక లేదు, నువ్వు ఫస్ట్ తీసుకో అంతే, నీకు వేరే ఆల్టర్నేటివ్ లేదు. సో దట్ ఈజ్ కాల్డ్ ఆప్షన్ చాయిస్. ఓకే, స్ట్రిక్ట్ రొటేషన్ సిస్టమ్ ప్రవేశపెట్టడం జరిగింది. సో గివింగ్ ఈచ్ కస్టమర్ ద చాయిస్ ఆఫ్ టేకింగ్ ద హార్స్, ఓకే, రీసెట్ ద స్టేబుల్ డోర్ అంటే స్టేబుల్ అంటే గుర్రాన్ని కట్టేసేది డోర్ ఆర్ నన్ అట్ ఆల్. దిస్ రూల్ బికేమ్ ద నోయింగ్ యాజ్ ఆప్షన్ చాయిస్. సో కాలక్రమం ఏమిటంటే ఈ రూల్కు ఆప్షన్ ఎంపిక అనేది పేరు అట్లే నిలిచిపోయింది అనమాట. నో ఎక్సలెంట్ చాయిస్, నో రియల్ చాయిస్ అట్ ఆల్, చాయిస్ టు లివ్ ఆర్ డై, ఫస్ట్ చాయిస్. మరి వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ ఆప్షన్ చాయిస్? చాయిస్ టు లివ్ ఆర్ డై, బతుకు లేకుంటే సావు, డూ ఆర్ డై సిద్ధాంతం లాగా ఆప్షన్ చాయిస్ అంటే బతుకుతావా సత్సావా అన్నట్లు. దెన్ హీ హ్యాజ్ ఎ వెరీ నైస్ మేనర్, హీ వాజ్ ఎ వెరీ నైస్ మేనర్, బట్ యూ వుడ్ బెటర్ టేక్ వాట్ హీ సేస్, టేక్ సమ్వన్స్ విత్ ఏ గ్రెయిన్ ఆఫ్ సాల్ట్. టేక్ విత్ ఏ గ్రెయిన్ ఆఫ్ సాల్ట్ అని మనకు మీనింగ్ అనుకోవాలా. ఓకే, దట్ మీన్స్ టేక్ వాట్ హీ సేస్ విత్ ఏ గ్రెయిన్ ఆఫ్ సాల్ట్. గ్రెయిన్ అంటే ధాన్యం, సాల్ట్ అంటే ధాన్యాన్ని ఉప్పుతో తీసుకో. ఓకే, మీరు ఉప్పు ధాన్యంతో ఏదైనా తీసుకుంటే అది పూర్తిగా ఖచ్చితమైనది లేదా నిజం అని మీరు నమ్మారు. ఓకే, మీరు ధాన్యం తీసుకుంటే అది పూర్తిగా ఖచ్చితమైనదని చెప్పలేవు లేదా నిజమని కూడా మీరు నమ్మరు అంటున్నాడు. దట్ ఇస్ మీనింగ్. ఇది చూస్తే ఒకసారి బ్రీఫ్ చూద్దామండి. యు నాట్ కంప్లీట్లీ బిలీవ్ సంథింగ్, నువ్వు దాన్ని పూర్తిగా నమ్మవు. దట్ యు ఆర్ టోల్డ్,
బికాస్ యూ థింక్ ఇట్ ఈస్ అన్లైక్లీ టు బీ ట్రూ. ఓకే, టు నాట్ కంప్లీట్లీ బిలీవ్ సంథింగ్ దట్ యు ఆర్ టోల్డ్. నువ్వు చెప్పింది పూర్తిగా నమ్మవు బికాస్ యూ థింక్ ఇట్ ఈస్ అన్లైక్లీ టు బీ ట్రూ. అది నీకు తెలుసు, అది మంచి, అది నమ్మకం లేదు దాని మీద అని తెలుసు, కానీ నమ్ముతున్నావు, మరి నమ్మకం లేకుండా ఉందన్నమాట. ఎట్లా, సపోజ్ ఎగ్జామ్ చూసి మీకు ఐడియా వస్తుంది. యూ హ్యావ్ టు టేక్ ఎవ్రీథింగ్ షీ సేస్ విత్ ఏ గ్రెయిన్ ఆఫ్ సాల్ట్ బికాస్ షీ టెండ్స్ టు ఎగ్జాగరేట్. ఏం చెప్తున్నాడు చూడండి ఇక్కడ, యూ హ్యావ్ టు టేక్ ఎవ్రీథింగ్ షీ సేస్ విత్ ఏ గ్రెయిన్ ఆఫ్ సాల్ట్. ఆమె చెప్పిన ప్రతిదాన్ని కూడా నువ్వు గ్రెయిన్ ఆఫ్ సాల్ట్ తీసుకున్నావు. ఎందుకంటే బికాస్ షీ టెండ్స్ టు ఎగ్జాగరేట్, ఎందుకంటే అది ఆమెను ఎగ్జాగరేట్ అతిశక్తి పొందడానికి. ఓకే, మీరు చెప్పేది పూర్తిగా నమ్మకూడదు, ఎందుకంటే అది నిజం కాకపోవచ్చు. దాని మీనింగ్లో మనం అంటే ఇప్పుడు మీరు చెప్పేది పూర్తిగా నిజం కాకపోవచ్చు, నమ్మరు. ఎందుకు నమ్మరు అంటే అది పూర్తి నిజం కాదు కాబట్టి నేను నమ్మను. దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ గ్రెయిన్ ఆఫ్ సాల్ట్. ఓకే, టు లిజన్ టు సంథింగ్ విత్ కన్సిడరబుల్ డౌట్, టు టాక్ సెన్సిబుల్లీ, టు క్రిటిసైజ్, టు కాంప్లిమెంట్. సో వాట్ ద ఆన్సర్? టు లిజన్ టు సంథింగ్ విత్ కన్సిడరబుల్ డౌట్. దెన్ she is a fair weathered friend. She is a fair weathered friend. fair weathered friend అంటే మీ మనం అంటూ ఉంటాం తెలుగులో గాలివాటం రావాడు అంటాం. సో గాలివాటం ఫ్రెండ్ అంటే మీ అట్లనా ఇట్లనా అవసరం ఉందంటే మన చుట్టూ తిరుగుతాడు, అవసరం లేదనుకో పోరా అని వెళ్ళిపోతా అంటాడు. సో అటువంటి ఫ్రెండ్స్ని ఏమంటామంటే మనం గాలివాటం ఫ్రెండ్స్ అంటాం. అంటే వానికి అవసరం, మనకు డబ్బులు ఉందనుకో మన చుట్టూ తిరుగుతూ ఉంటాడు. ఇంకా మనకి అవసరం లేదు, మనకు డబ్బు లేదనుకో మన కష్టాల్లో ఉన్నవరే ఇంతకుముందు నన్ను బాగా కాపాడినాడు అని కూడా ఉండదు, మనకు డబ్బులు ఇంక పోరా అని వెళ్ళిపోతా అంటాడు. అంటే అవసరానికి ఉపయోగించుకునేవాడు మనల్ని. ఆ వ్యక్తిని ఏమంటామంటే మనం ఫెయిర్ వెదర్ ఫ్రెండ్ అంటాం. ఓకే, ఏ పర్సన్ హూ ఈజ్ డిపెండబుల్ ఇన్ గుడ్ టైమ్స్. సో మనకు మంచి రోజులు ఉన్నప్పుడు మన మీద డిపెండ్ అయి ఉంటాడు, బట్ ఈజ్ నాట్ ఇన్ టైమ్స్ ఆఫ్ ట్రబుల్స్. అదే మన ట్రబుల్స్ వచ్చినప్పుడు మన దగ్గర ఉన్నాడు, మనం వదిలేసి వెళ్ళిపోయింటాడు. సో ఆ వ్యక్తిని ఏమంటామంటే మనం ఫెయిర్ వెదర్ ఫ్రెండ్ అంటాం. ఏ గుడ్ ఫ్రెండ్, ఏ ఫ్రెండ్ హూ మీట్స్ డిఫికల్టీస్ కామ్లీ, వన్ హూ డిజర్ట్స్ యూ ఇన్ డిఫికల్టీస్, ఏ ఫేవరబుల్ ఫ్రెండ్. చూడండి, వన్ హూ డిజర్వ్స్ యూ ఇన్ డిఫికల్టీస్ అంటే నువ్వు కష్టాల్లో ఉన్నప్పుడు నిన్ను వదిలేసి వెళ్ళేవాడిని ఏమంటాం మనం ఫెయిర్ వెదర్ ఫ్రెండ్ అంటాం. కష్టాల్లో ఉన్నప్పుడు మనల్ని వదిలేసి వెళ్ళేవాడు. Then to die in earnest. To die in earnest means to die while dash. Please remember, to die in earnest. Earnest అంటే ఏమండి, మీరు ఏమనుకోవాలంటే earnest అంటే ఇక్కడ ఆనరబుల్ అని గుర్తుపెట్టుకోండి, అంటే గౌరవింపబడేవాడు. ఇప్పుడు సోల్జర్ ఉన్నాడు అనుకోండి, సోల్జర్ డ్యూటీలో ఉంటాడు, ఉన్నప్పుడు సోల్జర్ చనిపోతే అతనికి మనకి ఎంత గౌరవప్రదంగా అతన్ని మనం దాన ధర్మాలు చేస్తున్నాం, గౌరవప్రదాన్ని మనం అంత్యక్రియలు చేయడం జరుగుతుంది. అవును కదా, ఎందుకు అతను డ్యూటీలో చనిపోయాడు, దేశ రక్షణ కొరకు ప్రాణాన్ని పణంగా పెట్టి చనిపోయినాడు. కాబట్టి అతను ఒకవేళ చనిపోతే అతన్ని అంత్యక్రియలు చాలా ఘనంగా జరుపుతాం మనం. అంటే ఏ వ్యక్తి అయితే డ్యూటీలో చనిపోతాడో అతను మనం గౌరవిస్తాం, ఆనర్ చేస్తాం. అట్లా గుర్తుపెట్టుకుంటే ఇది మనకి ఈజీ గుర్తుండిపోద్ది. ఓకే, టు డై ఇన్ ఆర్నెస్ మీన్స్ ఏదైనా సరే ఒక వ్యక్తి తను డ్యూటీలో ఉండగా చనిపోతే దాన్ని ఏమంటామంటే మనం టు డై ఇన్ ఆర్నెస్ అంటాం. అంటే టు డై ఇన్ ఆర్నెస్ మీన్స్ టు డై వైల్ ఇన్ సర్వీస్, టు డై స్టిల్ ఇన్ సర్వీస్. అంటే అతను ఇప్పటికి కూడా అతను సర్వీస్లో ఉన్నాడు, అప్పుడు చనిపోయినాడు. అటువంటి సందర్భంలో మనం టు డై ఇన్ ఆర్నెస్ అంటాం. దెన్ టు కీప్ అండర్ ర్యాప్స్ మీన్స్ టు కీప్ సంథింగ్ వాట్. ఓకే, టు కీప్ అండర్ ర్యాప్స్ మీన్స్ అండర్ ర్యాప్ మనం అంటూ ఉంటాం. మన బుక్లు తీసుకుంటాం, కొత్త బుక్స్ తెచ్చుకుంటాం, మనం ఏం చేస్తాం, ఇమ్మీడియట్గా దాన్ని ర్యాపర్ వేసుకుంటాం. లోపల మంచిగా ఉంటుంది, మాసిపోకూడదు, నీట్గా ఉండాలి అని, లోపల ఉండి తెలియకూడదు అనే ఉద్దేశం మనం ఏం చేస్తాం, ర్యాపర్ చేస్తాం. అంటే ర్యాపర్ వేస్తాం. ర్యాపర్ అంటే దాన్ని కవర్ చేస్తాం, దాన్ని సీల్ చేస్తాం, దాన్ని కన్సీల్ చేస్తాం, దాన్ని సీక్రెట్గా ఉంచుతాం. సో కాబట్టి కీప్ అండర్ ర్యాపర్ వేసినామంటే ఏమి, బుక్కి ర్యాపర్ వేసినామంటే లోపల ఏముందో నాకు తెలియదు. ర్యాపర్, సీల్, హిడెన్. ఓకే, కన్సీల్డ్ విత్ సీల్డ్, సీక్రెట్ అని అర్థం. కాబట్టి కీప్ అండర్ ర్యాప్స్ మీన్స్ టు కీప్ సంథింగ్ కవర్డ్, ప్రొటెక్టెడ్, అన్ప్యాక్డ్, సీక్రెట్. ఓకే అండి, సీక్రెట్. ఓకే,
సంథింగ్ సీక్రెట్ అనమాట. దెన్ ఆఫ్టర్ ఇండిపెండెన్స్ ఇండియన్ అగ్రికల్చర్ రోజ్ లైక్ ఏ ఫీనిక్స్ డ్యూ టు ద గ్రీన్ రెవల్యూషన్. ఆఫ్టర్ ఇండిపెండెన్స్ ఇండియన్ అగ్రికల్చర్, సో స్వతంత్రం వచ్చిన తర్వాత భారతదేశం యొక్క వ్యవసాయ రంగం రోజ్ లైక్ ఏ ఫీనిక్స్ డ్యూ టు ది గ్రీన్ రెవల్యూషన్, హరిత విప్లవం వల్ల భారతదేశం యొక్క వ్యవసాయ రంగము రైజ్ లైక్ ఏ ఫీనిక్స్ కొనసాగుతూ ఉంది. వాట్ మీనింగ్ ఆఫ్ రైజ్ లైక్ ఏ ఫీనిక్స్? ప్లీజ్ రిమెంబర్, దీనికి కూడా చిన్న స్టోరీ ఉందన్నమాట. టు రైజ్ లైక్ ఏ ఫీనిక్స్. సో ఫీనిక్స్ అనేది ఏమంటే ఒక మ్యాజికల్ బర్డ్, గ్రీక్ దేశంలో ఒక మ్యాజికల్ బర్డ్ అనమాట. ఒక మ్యాజికల్ బర్డ్ ఇదేం చేస్తుందంటే కొంతకాలం బతుకుతుంది, తర్వాత చనిపోతుంది. అది ఇక్కడ చనిపోయి భూమిలో కుళ్ళిపోతుంది. మళ్ళీ కొన్ని రోజుల తర్వాత అదే ప్లేస్ నుంచి ఈ యొక్క బర్డ్, ఫీనిక్స్ బర్డ్ మళ్ళీ రైజ్ అవుతుంది, మళ్ళీ పుడుతుంది, మళ్ళీ వెళ్ళిపోతూ ఉంటుంది. అంటే దీని మీనింగ్ ఏమంటే క్లియర్గా మన భాషలో చెప్పాలంటే, ఒక క్రికెటర్ ఉన్నాడు, ఫస్ట్ బాగానే ఆడుతూ ఉన్నాడు. కొన్ని రోజుల తర్వాత ఏమో తెలియదు కానీ తన యొక్క ఆట పెర్ఫార్మెన్స్ సరిగ్గా బాగలేదు. అందరూ తిట్టినారు. అట్లా 1 year అయిన తర్వాత మళ్ళీ మళ్ళీ రీస్టార్ట్ చేసి బాగా ఆడడము, సిక్స్లు కొట్టడం, రన్స్ బాగా కొట్టడం. సో దట్ ఈస్ ది మీనింగ్ ఆఫ్ రైజ్ లైక్ ఏ ఫీనిక్స్. మనం బాగా చదువుతున్నాం కానీ ఇటీవల కాలంలో ఎందుకు నాకు సరిగ్గా మార్కులు రాలే, సార్ తిట్టినాడు, నాయన తిట్టినాడు, దాన్ని చేసుకొని మళ్ళీ ఏం చేసినా నేను మళ్ళీ బాగా చదివినా ఇప్పుడు నాకు మార్కులు బాగా వస్తున్నాయి. సో దట్ ఈస్ ది మీనింగ్ ఆఫ్ రైజ్ లైక్ ఏ ఫీనిక్స్. ఇప్పుడు నాకు దగ్గర ఒకప్పుడు డబ్బులు బాగుంది, ఇప్పుడు డబ్బులంతా వెళ్ళిపోయినాయి, మొత్తం వెళ్ళిపోయింది డబ్బులంతా. తిరిగి నేను తిరిగి స్టార్ట్ చేసిన. దట్ ఈస్ మీనింగ్ ఆఫ్ రైజ్ లైక్ ఏ ఫీనిక్స్. అటు చదువు అయినా, క్రికెట్ అయినా, లేదంటే ఫినాన్షియల్ పరంగా అయినా తిరిగి లో లెవెల్ నుంచి తిరిగి పై స్థాయికి వస్తే దాన్ని ఏమంటామంటే మనం రైజ్ లైక్ ఏ ఫీనిక్స్ అంటాం. అంటే మనకు ఇండియన్ అగ్రికల్చర్ వ్యవసాయ రంగం ముందు బిఫోర్ ఇండిపెండెన్స్ ముందు బాగలేదు. సో ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత ఈ యొక్క హరిత విప్లవం వల్ల భారతదేశం యొక్క అగ్రికల్చర్ చాలా తిరిగి పై స్థాయికి రీచ్ అవుతూ ఉంది అని అర్థం. విత్ ఎ న్యూ లైఫ్, విత్ ఎ స్టార్ట్, విత్ ఎ రాయల్ గెయింట్, విత్ వెంజెన్స్ అండి. విత్ ఏ న్యూ లైఫ్ తిరిగి స్టార్ట్ అయ్యింది అని. హీజ్ ఫెయిల్యూర్ అట్ ద ఎలక్షన్ హ్యాస్ బీన్ ఏ సోర్ పాయింట్ విత్ హిమ్ ఫర్ ఎ లాంగ్ టైమ్. హీజ్ ఫెయిల్యూర్ అట్ ద ఎలక్షన్ అంటే అతను ఎలక్షన్స్ ఓడిపోయినాడు. హ్యాస్ బీన్ సోర్ పాయింట్ విత్ ఫర్ ఎ లాంగ్ టైమ్, చాలా కాలం పాటు అంటున్నాడు. మనకు తెలుసు, ఒక రాజకీయ నాయకుడు ఓడిపోతే చాలా కాలం పాటు అతను అదే గుర్తుకొస్తూ ఉంటుంది, బాధపడుతూ ఉంటాడు, తలుచుకుని బాధపడుతూ ఉంటాడు. మనం ఎగ్జామ్స్ రాస్తున్నాం, 5 రాసాం, 10 రాసాం, 15 రాసాం, కానీ సక్సెస్ రాలే. మళ్ళీ పక్కన వేరేవాడు వచ్చి ఏమిరా నీకు జాబ్ రాలేదా, అది కూడా తెచ్చుకోలేకపోయినావా అని అనుకో, ముందుగానే నువ్వు బాధపడుతూ ఉన్నావు, తిరిగి దాన్ని మళ్ళా దాన్ని గెలకడం అనమాట. ఆడిగా పుండు పడింది, పుండు గాయంగా మానలే, మళ్ళీ దాన్ని బరికినావు అనుకో పుండు మానుతుందా, ఇంకా ఎక్కువైతే ఉంటుంది. సో అది అనమాట సోర్ పాయింట్ అంటే బాధాకరమైన విషయం. మన భాషలో చెప్పాలంటే పుండు మీద కారం చల్లడం. పుండు ఉంది, మానుతా ఉంది, మళ్ళీ కారం పోసామనుకో మానుతుంది, అది మళ్ళీ బరుకు, పుండుగా మానదు. సో అది సోర్ పాయింట్ అంటే బాధాకరమైనటువంటి విషయం. పుండు మీద కారం చల్లడం, అది లాంగ్ రన్లో నుంచి అది గాయం అట్లే ఉంది ఇంకా అని మీనింగ్. ఓకే, కాబట్టి సోర్ అంటే గాయం, పుండు. ఓకే, సోర్ అంటే సోర్, పుండు, గాయం, సోర్. ఓకే, కాబట్టి సోర్ పాయింట్ ఈజ్ సంథింగ్ దట్ ఈస్ మేక్స్ అస్ యాంగ్రీ, అప్సెట్ ఆర్ ఎంబరాస్డ్. సో ఓడిపోయినాడు కాబట్టి అతను బాధపడుతున్నాడు, కోపంగా ఉన్నాడు, అప్సెట్ అయిపోయింది మైండ్ అంతా. కాబట్టి మనకి ఎగ్జాంపుల్ చూడండి, డోంట్ ఆస్క్ ఎనీథింగ్ అబౌట్ హిజ్ వైఫ్. నువ్వు వాళ్ళ భార్య గురించి అడగగాకు. ఇట్స్ సోర్ పాయింట్ విత్ హిమ్. నువ్వు అడిగినావు అనుకో తిరిగి అది పుండు మీద కారం చల్లినట్లే. ఓకే, ఇది కాబట్టి సోర్ పాయింట్ అంటే పుండు మీద కారం చల్లడం. సో ఇప్పుడు సంథింగ్ విచ్ హర్ట్స్, సంథింగ్ దట్ బ్రింగ్స్ ఫియర్ టు, సంథింగ్ మెమరబుల్ ఫార్, సంథింగ్ ప్లెజబుల్ టు. వాట్ ఇస్ మీనింగ్? సంథింగ్ విచ్ హర్ట్స్, నిన్ను బాధ కలిగించే విషయం, నేను బాధ కలిగించేటువంటి విషయం. ద స్టూడెంట్ ఈజ్ ఆన్ ద వెర్జ్ ఆఫ్ బ్రేక్ డౌన్.
ద స్టూడెంట్ ఈజ్ ఆన్ ది వెర్జ్ ఆఫ్ వెర్జ్ అంటే ఏమంటే ఎడ్జ్ అని గుర్తుపెట్టుకుని. వెర్జ్ మీన్స్ ఎడ్జ్ అని గుర్తుపెట్టుకుని. వెర్జ్ మీన్స్ ఎడ్జ్ అంటే అంచు అని అర్థం. ద స్టూడెంట్ ఈజ్ ఆన్ ద వెర్జ్ ఆఫ్ ద ఎడ్జ్ ఆఫ్ బ్రేక్ డౌన్. సో బ్రేక్ డౌన్ అంటే ఏమి? బ్రేక్ డౌన్ అంటే ఫెయిల్యూర్. బ్రేక్ మనం బస్సులో పోతూ ఉంటాం, మనం ఏం చెప్తాం? బస్సు బ్రేక్ ఫెయిల్ అయిందని ఏం చెప్తాం? బస్సు బ్రేక్ డౌన్ అయిందంటాం. అంటే బస్సు బ్రేక్ డౌన్ అనుకోండి, బస్సుకు బ్రేక్ ఫెయిల్యూర్ అయితే అది ఆగిపోద్ది. దట్ ఇస్ మీనింగ్ ఆఫ్ బ్రేక్ డౌన్. ఓకే, సో బ్రేక్ డౌన్ మీన్స్ విచ్ఛిన్నం అయిపోయింది, విచ్ఛిన్నం, చెడిపోయింది, నాశనం అయిపోయింది. మెషిన్ ఆర్ మోటార్ వెహికల్ సడన్లీ సీజ్ టు ఫంక్షన్. సో ఉన్నట్లుండి ఆ మిషన్, ఆ మోటార్ పని చేయకపోతే దాన్ని ఏమంటాం మనం? బ్రేక్ డౌన్ అంటాం. లేకుంటే ఆఫ్ రిలేషన్షిప్ పరంగా తీసుకున్న, అగ్రిమెంట్ వాళ్ళ ప్రాసెస్ పరంగా తీసుకుంటే కొలాప్స్ కావడం, సీజ్ టు కంటిన్యూ. వాళ్ళ రిలేషన్స్ అని దెబ్బతిన్నాయి. ఓకే, సో బ్రేక్ త్రూ ఉందని ఇది ఎక్సలెంట్ వర్డ్ అనమాట. సో బ్రేక్ త్రూ మీన్స్ సక్సెస్ అని అర్థం. సో బ్రేక్ త్రూ అంటే ఏమండి? సక్సెస్. బ్రేక్ త్రూ మీన్స్ సక్సెస్ అని. బ్రేక్ త్రూ మీన్స్ సక్సెస్ అని అర్థం. బ్రేక్ త్రూ మీన్స్ సక్సెస్ అని అర్థం. చూద్దాం. ఇఫ్ యు ఆర్ ఆన్ ద వెర్జ్ ఆఫ్ సంథింగ్, or come to the verge of something means you are very close to experiencing it. Very close to experiencing it. On the verge of collapse అంటే అది పతనపు అంచుల్లో ఉంది. ఓకే, ఆన్ ద వెర్జ్ ఆఫ్ సక్సెస్ అతను విజయం అంచుల్లో ఉన్నాడు. ఆన్ ది వెర్జ్ ఆఫ్ టీయర్స్ అతని గురించి ఆడిన కన్నీళ్ళు వచ్చేస్తాయి. ఆన్ ది వెర్జ్ ఆఫ్ డెత్ అతను డెత్కు దగ్గరలో ఉన్నాడు. ఆన్ ది వెర్జ్ ఆఫ్ డిజాస్టర్ విపత్తుకు దగ్గరలో ఉంది. ఆన్ ది వెర్జ్ ఆఫ్ వార్ వార్ రాబోతా ఉంది, వస్తూ ఉంది, ఏదో వచ్చా అన్నట్లు అనమాట. దట్ ఇస్ మీనింగ్ ఆఫ్ వెర్జ్ ఆఫ్. ఆన్ ద బ్రింక్ ఆఫ్, ఆన్ ద అవుట్ సెట్ ఆఫ్, ఆన్ ద మిడ్ సెట్ ఆఫ్, అట్ ద రిస్క్ ఆఫ్. సో ఆన్సర్ ఏమండి? ఆన్ ద బ్రింక్ ఆఫ్. బ్రింక్ ఆఫ్ అంటే క్షణములో అన్నట్లు, లాస్ట్ మూమెంట్లో అన్నట్లుగా, అంచులో అన్నట్లు. మై రిపీటెడ్ అటెంప్ట్స్ టు గెట్ రీఫండ్ ఫ్రమ్ ద సివిక్ అథారిటీస్ వర్ ఆఫ్ నో అవైల్. ఓకే, మై రిపీటెడ్ అటెంప్ట్స్ టు గెట్ రీఫండ్, నాకు రీఫండ్ రావాలి, నేను చాలాసార్లు రిపీట్ చేస్తూ ఉన్నాను. ఫ్రమ్ ద సివిక్ అథారిటీస్, కానీ ఇక ఆఫీసర్లు, గవర్నమెంట్ ఎంప్లాయీస్, గవర్నమెంట్ ఆఫీసర్లు, వర్ ఆఫ్ నో అవైల్, నాకు అందుబాటులో లేరు. నేను ఎన్నోసార్లు రిక్వెస్ట్ చేసుకున్నా, నా డబ్బు నాకు ఇవ్వండి, నాకు రీఫండ్ చేయండి అనేసి, కానీ ఈ యొక్క గవర్నమెంట్ అఫీషియల్స్ ఆఫ్ నో వెయిల్, మరి అన్సక్సెస్ఫుల్, పోస్ట్పోన్డ్, యూజ్లెస్, డిలేడ్. మరి ఆఫ్ నో అవైల్ అంటే ఏమంటే మనకు ప్రయోజనం లేదని మీన్. ఓకే, ప్రయోజనం లేదని మేము ఉపయోగిస్తాం. ఆఫ్ లిటిల్ ఆర్ నో అవైల్, ఆఫ్ నో యూజ్ ఆర్ అడ్వాంటేజ్, ఇన్ఎఫెక్టివ్. ఓకే, అన్సక్సెస్ఫుల్. దెన్ ఆఫ్ నో అవైల్ అంటే ఏమంటే అన్సక్సెస్ఫుల్. Now 38, I trust you will bear with me a few minutes more. I trust you will bear with me. Bear with me అంటే ఏమండి? భరించు. a few minutes more అయితే నువ్వు ఇంకా కొన్ని క్షణాలు నువ్వు నాతో భరించక తప్పదు, నువ్వు భరించాల్సిందే. ఓకే, కాబట్టి బేర్ విత్ మీన్స్ పేషెన్స్ విత్ అని అర్థం. మీరు ఇంకా కొన్ని నిమిషాలు నాతో భరిస్తారని నమ్ముతున్నా. ఓకే, కాబట్టి బేర్ విత్ మీ అంటే హ్యావ్ పేషెన్స్ విత్ మీ, సపోర్ట్, క్యారీ ద బర్డన్ ఫర్, బీ ఇన్ కంట్రోల్ ఆఫ్. వాట్ ఇస్ ద ఆన్సర్? హ్యావ్ పేషెన్స్ విత్. Then 39, to emerge out of thin air means okay, to emerge out of thin air అంటే ఏమి? మీన్స్ ఓకే, టు అపియర్ సడన్లీ, టు డిసెండ్ గ్రాడ్యువల్లీ, టు ఫాల్ డౌన్ క్విక్లీ, టు ఎంటర్ ఫ్రమ్ స్పేస్. ఏం చెప్తున్నాడు? అవుట్ ఆఫ్ ద థిన్ ఎయిర్ అంటే గాలి నుండి బయటికి రావడం, గాలిలో నుంచి బయటికి రావడం అయింది ఇది అనుకుంటూ ఉంటాం. మనం చూస్తూ ఉంటాం కొన్నిసార్లు మనకు మెజిషియన్స్ గాలిలోనే పక్షులు ఎగిరేస్తూ ఉంటారు, గాలిలో డబ్బులు కట్టలు వేస్తారు, గాలిలో నుంచి కుందేలు బయటకు తీస్తూ ఉంటారు. చూసి మనకు ఆశ్చర్యం వేస్తాయి, ఎక్కడి నుంచి వచ్చిందిరా గాలిలో ఇది స్వామి అనేసి. అది నమ్మచ్చా లేదా అనేది మీకు వదిలేస్తున్నా. సో గాలిలో నుంచే పావురాలు బయట తీస్తాడు, గాలిలో నుంచే కుందేలు తీస్తాడు, గాలిలో నుంచే అన్ని డబ్బులు బయట తీస్తూ ఉంటాడు. సో దట్ ఇస్ మీనింగ్ ఆఫ్ అవుట్ ఆఫ్ థిన్ ఎయిర్. ఓకే, ఇట్ ఈజ్ అన్ఎక్స్పెక్టెడ్
ఆర్ సీమ్స్ లైక్ ఇట్ కేమ్ అవుట్ ఆఫ్ ద నవ్వేర్. అంటే గాలి నుండి ఏదైనా తీసినప్పుడు కనిపించినప్పుడు అకస్మాత్తుగా నాటకీయంగా ఉంటుంది, అవునా కదా. ఎటు చింద్రా అని మనం ఆలోచిస్తూ ఉంటాం. ఒక ఇంద్రజాలికుడు గాలి నుండి కుందేళ్ళను కానీ గాలి నుంచి పక్షులు కానీ తీస్తూ చేస్తాడో వాటి భౌతిక రూపాన్ని వివరించడానికి పదబంధాన్ని ఉపయోగిస్తారు. వాటి భౌతిక రూపాన్ని అంటే ఫిజికల్ స్ట్రక్చర్ని వివరించడానికి ఈ యొక్క అవుట్ ఆఫ్ థిన్ ఎయిర్ను మనం ఉపయోగిస్తూ ఉంటాం అనమాట. దెన్ అవుట్ ఆఫ్ ద థిన్ ఎయిర్ మీన్స్ అపియర్ సడన్లీనా, డిసెండ్ గ్రాడ్యువల్లీనా, ఫాల్ డౌన్ క్విక్లీనా, ఎంటర్ ఫ్రమ్ స్పేస్. సో స్పేస్ నుంచి ఎంటర్ కావడమా, డిసెండ్ గ్రాడ్యువల్ అంటే ఉన్నట్టు తగ్గిపోతూ పోవడమా, ఫాల్ డౌన్ క్విక్లీ సడన్గా ఫాల్ కావడమా, ఏది కాదు కదా. అపియర్ సడన్లీ ఉన్నట్లుండి మనకు కనిపించడం, అంతే కదా. గాలి నుంచి టక్కున కుందేలు కనిపిస్తుంది. దెన్ లాస్ట్ వన్, ద న్యూస్ ఫ్రమ్ ది యాక్సిడెంట్ కేమ్ యాజ్ ఏ బోల్ట్ ఫ్రమ్ ద బ్లూ. బ్లూ అంటే ఆకాశం గుర్తుపెట్టుకోండి, బోల్ట్ అంటే నట్టు అని గుర్తుపెట్టుకోండి. మరి ఆకాశం నుంచి నట్టు ఊడిపడింది. సో మనకు ఆకాశంలో ఉరుములు మెరుపులు వస్తూ ఉంటాయి ఎక్కువగా. ఉరుము వచ్చినప్పుడు మనం ఏం చేస్తూ ఉంటాం, ఉరుములు వచ్చినప్పుడు ఓయమ్మ అర్జున అని గట్టిగా వస్తున్నాం, భద్రం నువ్వు జాగ్రత్తగా వెళ్ళు అంటూ ఉంటాం. ఎందుకంటే ఆయనపై రథంలో శీల ఉంటుంది, మేకు బోల్ట్. ఆ బోల్ట్ కింద పడింది అనుకో మనం ఊహించలేం. అంటే ఊహించినటువంటి ఘటనను మనం ఏమంటామంటే బోల్ట్ ఫ్రమ్ ద బ్లూ అంటాం. అంటే అన్ఎక్స్పెక్టెడ్, అంటే అసలు మనం ఊహించాం. సో దాన్ని ఏమంటాం మనం, బోల్ట్ ఫ్రమ్ ద బ్లూ అంటాం. ద న్యూస్ ఆఫ్ ద యాక్సిడెంట్ కేమ్ యాజ్ ఎ బోల్ట్ ఫ్రమ్ బ్లూ. అంటే యాక్సిడెంట్ అసలు నేను ఊహించలే, ఆ యొక్క న్యూస్ నేను ఊహించలేకున్నా, అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చింది న్యూస్. సంథింగ్ అన్ఎక్స్పెక్టెడ్, సంథింగ్ అన్ప్లెజెంట్, సంథింగ్ హారిబుల్, సంథింగ్ అన్ఎక్స్పెక్టెడ్ అండ్ అన్ప్లెజెంట్. చూడండి మంచి వర్డ్. సంథింగ్ అన్ఎక్స్పెక్టెడ్ ఇక్కడ ఉంది, సంథింగ్ అన్ఎక్స్పెక్టెడ్ ఉంది, అన్ప్లెజెంట్ ఇక్కడ ఉంది. రెండు కలగలిపితే ఇదేమిది, సంథింగ్ అన్ఎక్స్పెక్టెడ్ అండ్ అన్ప్లెజెంట్, రెండు కలిపితే వచ్చేదే మనకు బోల్ట్ ఫ్రమ్ ద బ్లూ. అంటే అన్ఎక్స్పెక్టెడ్, ఊహించని విధంగా. సంథింగ్ అన్ఎక్స్పెక్టెడ్ అండ్ అన్ప్లెజెంట్ ఈజ్ కాల్డ్ బోల్ట్ ఫ్రమ్ ద బ్లూ. చూసారా ఎంత అద్భుతంగా ఉన్నాయి పదాలు. ఇవన్నీ కూడా మనకు దాదాపుగా ఎన్ని అయితే ఉన్నాయో అన్ని పదాలు నీట్గా ఎక్స్ప్లెయిన్ చేసుకొని వాటిని ఈజీగా అర్థం చేసుకుని వెళ్తే మనకు పోటీ పరీక్ష ఏదైనా సరే ఈజీగా గ్రాప్ చేసుకోవచ్చు. ఈవెన్ బ్యాంక్స్లో వచ్చేటటువంటి కానీ ఎస్ఎస్సిలో వచ్చేటటువంటి ప్యాసేజీలు కూడా అక్కడక్కడ ఇవి ఉపయోగిస్తూ ఉంటారు. ఇక మీనింగ్ తెలిసిందనుకోండి మనం ఈజీగా ఇక ప్యాసేజీని అర్థం చేసుకోవచ్చు. అందువల్ల మనం ప్రతి సినానిమ్స్ను కానీ ఆంటనిమ్స్తో పాటుగా వొకాబులరీని బిల్డ్ చేసుకుంటూ పోవడం అంటే, ఇక వొకాబులరీని బిల్డ్ చేసుకోవడం అంటే మనం ఈడియన్స్ అండ్ ఫ్రేజెస్ కూడా మనం బాగా నేర్చుకోవాలి. అయితే బైహార్ట్ చేస్తే ఏది కూడా ఎక్కువ నిలబడదు. బైహార్ట్ కాకోకుండా ఈ విధంగా మీరు ఒకదాన్ని వచ్చినప్పుడు దాన్ని అన్వయించుకోవడం, దానికి ఒక స్టోరీ అల్లుకోవడం మనం గుర్తుపెట్టుకుంటే తర్వాత ఆ యొక్క వర్డ్ వచ్చినప్పుడు, ఆ ఇడియం అన్న ఫ్రేజ్ వచ్చినప్పుడు అంత నేర్చుకునే అవసరం లే, మనకు ఆ కథ గుర్తుండిపోతే టక్కున మనకు మైండ్లోకి వస్తూ ఉంటాయి అన్నమాట. సో ఈ విధంగా మీరు బాగా నేర్చుకోవాలి. సో థ్యాంక్ యూ వన్స్ అగైన్ ఫర్ చూజింగ్ ముత్తమ్స్ అకాడమీ ఆన్లైన్ క్లాసెస్. థ్యాంక్ యూ.